Hi friends, welcome to my YouTube channel Science for Railways. మన లాస్ట్ టైం ఆర్ఆర్బి ఏఎల్పిసిబిటి 2కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కంప్లీట్ చేసుకుంటూ అదేవిధంగా ఐటీ లిటరసీ అనేది మనం స్టార్ట్ చేసుకున్నాం. సో ఐటీ లిటరసీలో మనం 2 పార్ట్స్ మాట్లాడుకున్నాం కదా. ఈరోజు కంప్యూటర్ అండ్ ఐటీ లిటరసీ దానికి సంబంధించి లాస్ట్ వీడియో మాట్లాడుకున్నాం. సో దీంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ సెషన్స్ అనేవి, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్లో ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియో ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో నేను అప్లోడ్ చేయగానే ఆ పీడిఎఫ్ మొత్తం నేను టెలిగ్రామ్లో పెట్టేస్తాను. ఆ పీడిఎఫ్ని మీరు చూడండి, ఓకేనా. యాక్చువల్గా ఈ వీడియో నేను ఆల్రెడీ మాట్లాడాను, కానీ అప్లోడ్ చేయగానే క్రాష్ అయింది, సంథింగ్ ఏదో అయ్యి ఎర్రర్ వచ్చిందనమాట. ఓన్లీ ఆడియో మాత్రమే, వీడియో మాత్రమే వస్తూ ఆడియో రావట్లేదు, అందుకే అగైన్ మాట్లాడుతున్నాను, ఓకేనా. సో సండే మార్నింగ్ కల్లా రావాలి, కానీ రాలేదు, అది దృష్టిలో పెట్టుకోండి. సో అప్లోడ్ చేస్తాను, ఓకేనా. సో ఇంకా ఎవరైతే మన వీడియోస్ డైలీ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి, ఓకేనా. లాస్ట్ టైం మనం పర్సనల్ ఏరియా నెట్వర్క్, డేటా నెట్వర్క్స్లో పర్సనల్ ఏరియా నెట్వర్క్ వరకు మాట్లాడుకున్నాం కదా. ఈరోజు మనం నెట్వర్క్ డివైజెస్ గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం, ఓకేనా. సో నెట్వర్క్ డివైజెస్, ఇక్కడ కొన్ని పేర్లు ఉంటాయి, ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ రిపీటర్ అంటారు. ఎందుకు అంటే ఇంక్రీజెస్ ద పవర్ ఆఫ్ ది సిగ్నల్ అలౌయింగ్ టు ట్రావెల్ ఫర్దర్. ఎక్కువ దూరం సిగ్నల్ ట్రావెల్ అవ్వాలి అంటే పవర్ ఆఫ్ ది సిగ్నల్ అనే దాన్ని పెంచాలన్నమాట. ఒక మాటలో మన భాషలో చెప్పాలంటే యాంప్లిఫై అన్నమాట. సిగ్నల్ ఎప్పుడైతే మనం యాంప్లిఫై చేస్తామో ఇట్ కెన్ ట్రావెల్ టు ఫర్దర్ డిస్టెన్స్. అలా చేయటానికి కమ్యూనికేషన్లో వాడే డివైస్ ఏంటి అంటే రిపీటర్ అనమాట. తర్వాత హబ్. హబ్ అంటే ఏంటి అర్థం అంటే బ్రాడ్కాస్టింగ్ డేటా ఇంటూ టు ఆల్ కనెక్టెడ్ మల్టిపుల్ డివైజెస్. అన్ని కనెక్ట్ అయిన మల్టిపుల్ డివైజెస్కి డేటాను బ్రాడ్కాస్ట్ చేయాలి. అలా చేయడానికి మధ్యలో హబ్ అనేది ఉంటుంది అనమాట. అన్ని హబ్ దగ్గరికి వచ్చి హబ్ నుంచి వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ స్విచ్. ఇట్ ఓన్లీ ట్రాన్స్ఫర్స్ ద డేటా టు ఇంటెండెడ్ డివైస్. ఇంటెండెడ్ అంటే ఎవరికి పంపిద్దాం అనుకున్నామో వారికి మాత్రమే అనమాట. ఉద్దేశపూర్వకంగా నేను వీళ్ళకి పంపిద్దాం అనుకున్నప్పుడు. సో డేటా టు ఇంటెండెడ్ డివైస్ బేస్డ్ ఆన్ మ్యాక్ అడ్రస్. ఎవరికి పంపిద్దాం అనుకున్నానో వాళ్ళకి మాత్రమే పంపించాలి. దేని ఆధారంగా? అడ్రస్ ఆధారంగా. మనం కూడా అంతే కదా, లెటర్ని రాసాం, పలానా పర్సన్కి పంపించాలి. ఆ పలానా పర్సన్ లెటర్ని మనం పలానా పర్సన్ యొక్క అడ్రస్ని మనం యాడ్ చేయాలి. సో స్విచ్ ఏం చేసిద్దంటే ఎవరికి అలర్ట్ చేయబడింది, ఎవరికి పంపిద్దాం అనుకుంటున్నావు వాళ్ళ అడ్రస్కి ఆ డేటాని ట్రాన్స్ఫర్ చేసిద్ది అనమాట. తర్వాత రౌటర్. రౌటర్ ఎందుకంటే సెండింగ్ డేటా ప్యాకెట్స్ టు డెస్టినేషన్ బై ఫాలోయింగ్ ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ని రిఫరెన్స్ చేసుకొని డేటాని ప్యాకెట్స్ రూపంలో సెండ్ చేయడానికి రౌటర్ని వాడుతూ ఉంటాం, ఓకేనా. రౌటర్ని పెట్టుకుంటూ ఉంటాం. తర్వాత గేట్వే. గేట్వే అంటే ఇట్ కనెక్ట్స్ 2 నెట్వర్క్స్ దట్ యూజ్ 2 డిఫరెంట్ ప్రోటోకాల్స్. 2 నెట్వర్క్స్ ఉన్నాయి, అవి వేరు వేరు ప్రోటోకాల్స్ని వాడుతున్నాయి. వేరు వేరు ప్రోటోకాల్స్ని వాడుతున్న ఆ 2 నెట్వర్క్స్ని కనెక్ట్ చేయడానికి వి యూజ్ గేట్వే. తర్వాత మోడెమ్. మోడెమ్ని మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్ అని కూడా పిలవచ్చు. మోడెమ్ని మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్. ఏ మోడెమ్ ట్రాన్స్మిట్స్ డేటా బై మాడ్యులేటింగ్ 1 or more క్యారియర్ వేవ్ సిగ్నల్స్ టు ఎన్కోడ్ ద డిజిటల్ ఇన్ఫర్మేషన్. మోడెమ్ అంటే అర్థం ఏంటంటే యాక్చువల్గా మన కమ్యూనికేషన్లో ముఖ్యంగా మనం పంపిద్దాం అనుకున్న సిగ్నల్ ఏమంటారంటే మెసేజ్ సిగ్నల్ అంటారు. ఈ మెసేజ్ సిగ్నల్కి ఎక్కువ దూరం ట్రావెల్ అవ్వలేదు, ఒకవేళ అయినా దీనికి ఏదో ఒక నాయిస్ యాడ్ అయిపోయి ఇన్ఫర్మేషన్ పోయే అవకాశం ఉంది. దీనికి తోడుగా క్యారియర్ సిగ్నల్ కలుపుతారనమాట. ఇదేమో హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్, మన మెసేజ్ ఏమో లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్. లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్కి హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ కలిపి అప్పుడు దాన్ని ట్రాన్స్మిట్ చేసామనుకోండి ఎక్కువ దూరం ప్రయాణించగలదు, ఎక్కువ డేటా లాస్ అవ్వకుండా ప్రయాణించగలదు. అదనమాట పాసిబుల్. కాబట్టి దాన్ని మనం మోడెమ్ అంటారు, దీన్ని మాడ్యులేషన్ అంటారు, ఓకేనా. అటుపక్కకి వెళ్ళినప్పుడు క్యారియర్ వెళ్ళకూడదు, మెసేజ్ సిగ్నల్ మాత్రమే కావాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? డీకోడ్ చేస్తారు. ట్రాన్స్మిటర్ వైపు ఏమో ఎన్కోడ్ చేస్తాం, అక్కడేమో డీకోడ్ చేస్తారు, ఓకేనా. ఆ మొత్తం చేసే పని ఎవరు? మోడెమ్ చేసిద్ది అనమాట. మోడెమ్ అంటే మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్, గుర్తుపెట్టుకోండి. తర్వాత బ్రిడ్జ్. బ్రిడ్జ్ అంటే ఏంటి? ఇట్ కనెక్ట్స్ 2 or more ల్యాండ్స్ టు ఫార్మ్ ఏ లార్జర్ ల్యాండ్. పెద్ద ల్యాండ్ని
క్రియేట్ చేయడానికి, జనరేట్ చేయడానికి 2 or more ల్యాండ్స్, 2 లేదా అంతకన్నా ఎక్కువ ల్యాండ్స్ని కనెక్ట్ చేసే ఒక డివైస్ని మనం బ్రిడ్జ్ అని పిలవాలి. బ్రిడ్జ్ లాంటి వస్తువులతో పెద్ద పెద్ద లార్జర్ ల్యాండ్స్ని మనం డిజైన్ చేయొచ్చు. ల్యాన్ అంటే మాట్లాడుకున్నాం కదా, లోకల్ ఏరియా నెట్వర్క్. ఒక పెద్ద లోకల్ ఏరియా నెట్వర్క్ ఫామ్ చేయడానికి ఇలా మనం బ్రిడ్జ్ని వాడుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇవన్నీ కూడా రకరకాల నెట్వర్క్ డివైజెస్ యూజ్డ్ ఇన్ నెట్వర్క్ కమ్యూనికేషన్. కమింగ్ టు నెట్వర్క్ టోపాలజీ. నెట్వర్క్ టోపాలజీ. టోపాలజీ అంటే అర్థం ఏంటి అంటే, టోపాలజీ రిఫర్స్ ద వే నెట్వర్క్ ఈజ్ కనెక్టెడ్ ఫిజికల్లీ ఆర్ లాజికల్లీ. ఒక నెట్వర్క్ అనేది కనెక్ట్ అయి ఉంది. సో నెట్వర్క్లో రకరకాల వేరు డివైజెస్ అనేవి ఉంటాయి. ఈ వేరు డివైజెస్ అనేవి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి, హౌ ద వే ద డివైజెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏ నెట్వర్క్. ఒక నెట్వర్క్లో ఉన్న అన్ని వస్తువులు ఎలా కనెక్ట్ అయినాయి అని చెప్పే విధానాన్ని ఏమంటారంటే టోపాలజీ అంటారు. ఇక్కడ చూడండి, రకరకాల టోపాలజీలు ఉన్నాయి. బస్ టోపాలజీ, స్టార్ టోపాలజీ, రింగ్ టోపాలజీ, మెష్ టోపాలజీ, ట్రీ టోపాలజీ, పాయింట్ టు పాయింట్ టోపాలజీ. ఒక్కొక్క దాన్ని చూద్దాం. బస్ టోపాలజీ. బస్ టోపాలజీలో ఇదిగోండి ఇలా సింగిల్ వైర్ ఉండిద్ది. ఇలా సింగిల్ వైర్కి సిస్టమ్ 1, సిస్టమ్ 2, 3, 4 అలా 4 రకాల డివైజెస్ అనేవి కనెక్ట్ అయి ఉన్నాయి. ఎప్పుడైతే మనం డేటాని సెండ్ చేస్తున్నామో ముందు ఒకదాని దగ్గరికి వెళ్ళిద్ది. ఉదాహరణకి మనం 4వ దానికి ఇన్ఫర్మేషన్ పంపిద్దాం అనుకున్నాం. ముందు ఇన్ఫర్మేషన్ 1వ దాని దగ్గరికి వెళ్ళిద్ది, అది నాకు సంబంధించింది కాదు అనిద్ది. అప్పుడు 2వ దానికి వెళ్ళిద్ది, ఇది కాదనిద్ది. 3వ దానికి వెళ్ళిద్ది, అది కాదనిద్ది. తర్వాత 4వ దాని దగ్గరికి డేటా అనేది వెళ్ళిద్ది అనమాట. దీన్ని బస్ కమ్యూనికేషన్ అంటారు. అన్నిటి దగ్గరికి వెళ్ళి అది కాదంటే వెళ్ళాల్సిన పర్సన్ దగ్గరికి వెళ్తాయి అన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ బస్ కమ్యూనికేషన్, బస్ టోపాలజీ. కమింగ్ టు స్టార్ టోపాలజీ. స్టార్ టోపాలజీ అంటే మధ్యలో ఒక హబ్ ఉండిద్ది అనమాట, సెంట్రల్ హబ్. ఓకేనా, సెంట్రల్ హబ్ అనేది ఉండిద్ది. ఈ సెంట్రల్ హబ్ నుంచి ప్రతి ఇన్ఫర్మేషను వేరే డివైస్కి వెళ్ళిద్ది అనమాట. ఉదాహరణకి ఇది పంపించింది అనుకోండి, హబ్ దగ్గరికి వెళ్ళి దీని దగ్గరికి వెళ్ళింది. ఒకవేళ ఈ డివైస్ పంపించింది అనుకోండి, హబ్ దగ్గరికి వెళ్ళి దీని దగ్గరికి వెళ్ళింది. అంటే హబ్ దగ్గరికి వెళ్లకుండా ఏ డివైస్ మరొక డివైస్ దగ్గరికి వెళ్ళదు. త్రూ హబ్ ప్రతి డివైస్ తన డేటాని సెండ్ చేస్తూ ఉండిద్ది. అలా నెట్వర్క్ని ఫామ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ స్టార్ టోపాలజీ. స్టార్ ఉందంటే ఇలా ఉండాలనుకోమాకండి. ఓకేనా, ఇదన్నమాట అర్థం. తర్వాత రింగ్ టోపాలజీ. రింగ్ టోపాలజీ ఇంకో పేరే టోకెన్ టోపాలజీ అంటారు. ఎగ్జామ్లో అడిగాడండి దీన్ని. రింగ్ టోపాలజీకి మరొక పేరు ఏంటి అంటే టోకెన్ టోపాలజీ. దీని అర్థం ఏంటి అంటే డేటా రిటర్న్స్ టు సెండింగ్ నోడ్. డేటాను ఎక్కడ పంపించామో తిరిగి అక్కడికే వచ్చింది అనమాట. ఉదాహరణకి ఇక్కడ నుంచి డేటా పంపించాం, ఇది ఇలా 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 వెళ్ళి మళ్ళీ తిరిగిన ప్రాంతానికే పంపించిన ప్రాంతానికి తిరిగి వస్తుంది కదా. అలా రిటర్నింగ్ నోట్స్ అనమాట, పంపించిన వాటి దగ్గరికే తిరిగి వచ్చింది. అది పాసిబుల్ దేంట్లో అంటే రింగ్ టోపాలజీలో. తర్వాత పాయింట్ టు పాయింట్ టోపాలజీ. పాయింట్ టు పాయింట్లో అంటే ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక సింగిల్ లైన్ కాకుండా ఒక డివైస్ నుంచి ఒక డివైస్కి కట్గా వెళ్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని పాయింట్ టు పాయింట్ టోపాలజీ అంటారు. తర్వాత ఇది ఇంపార్టెంట్, మెష్ టోపాలజీ. మెష్ టోపాలజీ అంటే ఒక డివైస్ ద్వారా పాయింట్ టు పాయింట్ కనెక్షన్స్ ఉంటాయి అనమాట. ఎక్కువ పాయింట్ టు పాయింట్ కనెక్షన్స్ మొత్తాన్ని కలిపేసాం అనుకో, అదే మెష్ టోపాలజీ. ఇక్కడ ప్రతి నోడు దాని నైబరింగ్ నోడ్స్తో లింక్ ఉండిద్ది అనమాట. అర్థమైందా? ప్రతి డివైస్ దాని పక్క డివైస్తో మ్యూచువల్ ఇంటరాక్షన్ ఉండిద్ది అనమాట. ఇదిగోండి, ఇలా తీసుకుంటే ఇది ఇలా తీసుకుంటే ఇది ఇలా తీసుకుంటే ఇది అలాగనమాట. అలా ప్రతిదాంతో ఉండే అవకాశం కూడా ఫామ్ చేసుకోవచ్చు. అంటే ప్రతి డివైజు అన్నిటి వాటితో నైబరింగ్ వాటితో పాటు అలా కనెక్ట్ చేయగలిగితే దాన్ని మనం మెష్ టోపాలజీ అని పిలవచ్చు. కమింగ్ టు ట్రీ టోపాలజీ. ట్రీ అంటే తెలుసు కదా, మనకు ఫ్యామిలీ ట్రీ ఎలా మనం డిజైన్ చేస్తాం, అలాగే ఇదిగో రకరకాల డివైజెస్ అన్ని ఇలా కనెక్ట్ చేసుకుంటూ పెద్ద ఫామ్లో కనెక్షన్ చేయొచ్చు అనమాట. వీటిని టోపాలజీస్ అంటారు. బస్సు, స్టారు, రింగు, మెష్, ట్రీ, పాయింట్ టు పాయింట్, దీస్ ఆర్ టోపాలజీస్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, ఎలా నెట్వర్క్ డివైజెస్ కనెక్ట్ అయి ఉన్నాయి అనే ఉద్దేశాన్ని మనకు అడుగుతూ ఉంటాడు అనమాట. ఓకేనా అండి. కమింగ్ టు ఇది చాలా వెరీ ఇంపార్టెంట్, ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ అంటారు. ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ ఏంటో చూద్దాం. చూడండి, ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్ డిజైన్. కంప్యూటర్ నెట్వర్క్ డిజైన్లో ఇది ఒక ఎసెన్షియల్ ఎలిమెంట్ అంట. ఓకే, హౌ నెట్వర్క్ ప్రోటోకాల్స్, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ప్రోటోకాల్స్ అని మళ్ళీ మాట్లాడదాం మనం. హౌ నెట్వర్క్ ప్రోటోకాల్స్ అండ్ ఎక్విప్మెంట్
షుడ్ కమ్యూనికేట్ అండ్ వర్క్ టుగెదర్. నెట్వర్క్ సంబంధించిన ప్రోటోకాల్స్, ఎక్విప్మెంట్ అన్నీ కలిసి కమ్యూనికేట్ చేసుకుంటూ ఎలా పని చేయాలి అని చెప్పటానికి కంప్యూటర్లో శాస్త్రవేత్తలు నిర్మించిన మోడలే ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్. ఈ మోడల్లో మనకు మొత్తం 7 లేయర్స్ ఉంటాయి అన్నమాట. 1 2 3 4 5 6 7 లేయర్స్ ఉంటాయి. దీన్ని రిఫరెన్స్ మోడల్ అంటారు. రిఫరెన్స్ మోడల్ అంటే ఒక కమ్యూనికేషన్ జరిగినప్పుడు ఇలా చేయాలి అని చూపించడం అనమాట. ఓకేనా? ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్. దీంట్లో ఇది ఫస్ట్ లేయర్ అనమాట. దీన్ని ఫస్ట్ లేయర్ అంటారు, దీన్ని 7th లేయర్ అంటారు. ఇక్కడ క్వశ్చన్స్ బాగా అడుగుతూ ఉంటాడు. ఫస్ట్ లేయర్ పేరేంటి? ఫిజికల్ లేయర్. టాప్ మోస్ట్ లేయర్ పేరేంటి? అప్లికేషన్ లేయర్. బాటమ్ లేయర్ ఏంటి? ఫిజికల్ లేయర్. మిడిల్ లేయర్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ లేయర్. ఇలా రకరకాలుగా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. చూద్దాం. ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్, నెట్వర్క్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, సెషన్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్. అదనమాట. ఈ మొదటి 4ని హోస్ట్ లేయర్స్ అంటారు. హోస్ట్ లేయర్స్. ఈ కింద 4ని మీడియా లేయర్స్ అంటారు. మీడియా లేయర్స్. దీంట్లో ఇక్కడ వరకు డేటాగానే ఉంటుంది. అప్లికేషన్, ప్రజెంటేషన్, సెషన్లో డేటా అనేది ఆరోపంగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ లేయర్ స్టార్ట్ అయిందో ఈ 4 లేయర్స్లో డేటా కనబడే విధానం మారుతుంది. డేటా మారట్లేదు, గుర్తుపెట్టుకోండి. డేటా కనబడే విధానం మారుతుంది. ట్రాన్స్పోర్ట్ లేయర్లో సెగ్మెంట్స్ రూపంలో, నెట్వర్క్ లేయర్లో ప్యాకెట్స్ రూపంలో, డేటా లింక్ లేయర్లో ఫ్రేమ్స్ రూపంలో, ఫిజికల్ లేయర్లో బిట్స్ రూపంలో. సెగ్మెంట్స్, ప్యాకెట్స్, ఫ్రేమ్స్ అండ్ బిట్స్ ఇలా 4 రకాలుగా కనపడుతూ ఉండిద్ది. ఇవి 4 ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ఓకేనా? అది. ఇప్పుడు ఒకే మోడల్లో ఉన్న వేరు లేయర్స్ యొక్క పనులు ఏంటి, వాటి విధి విధానాలు ఏంటి, we will discuss. ఫస్ట్ అప్లికేషన్ లేయర్. అప్లికేషన్ లేయర్లో డేటా అనేది జనరేట్ అయ్యింది అనమాట. ఇదిగోండి, నెట్వర్క్ యాక్సెస్ టు అప్లికేషన్. ఓకేనా? సో డేటా మొత్తాన్ని జనరేట్ చేసి ఒక అప్లికేషన్ రూపంలో తయారు చేస్తారు. తర్వాత ప్రజెంటేషన్, ఎంక్రిప్షన్ అండ్ ఫార్మేటింగ్. మనకి ప్రజెంటేషన్లో డేటా ఉంది. డేటాను మనకు ఎలా చూపించాలి? ఉన్నది ఉన్నట్టుగా చూపించాలా, లేదా ఎంక్రిప్షన్ చేసి చూపించాలా? మనం చూస్తున్నప్పుడు డేటా కనపడకూడదా, కనపడాలా? ఇలా ఎలా చూపించాలి? ఇక యూజర్కి డేటాని ఎలా చూపించాలి అనే పని మొత్తం ఈ లేయర్లో జరిగింది. అందుకే ప్రజెంటేషన్ అన్నాడు. ఓకేనా? ఇక్కడ ఎంక్రిప్షన్, ఫార్మేటింగ్ అవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత సెషన్, ఎస్టాబ్లిష్ కనెక్షన్ అనమాట. ఇప్పుడు మనం తయారు చేసుకొని ఫామ్ చేసుకొని మంచిగా ప్రజెంట్ చేసుకునే డేటాని పంపించాలంటే ఒక కనెక్షన్ ఫామ్ చేసుకోవాలి. ఇంటర్ హోస్ట్ కమ్యూనికేషన్ లేదా ఎస్టాబ్లిష్ కనెక్షన్ తయారు చేసుకోవాలి. ముందు కనెక్షన్ ఫామ్ చేసుకోవాలి. అది మొత్తం సెషన్ లేయర్లో జరిగింది అనమాట. తర్వాత ట్రాన్స్పోర్ట్ లేయర్లో డెలివరీ అండ్ సీక్వెన్సింగ్ జరిగింది అనమాట. ఇదిగోండి, ఎండ్ టు ఎండ్ కనెక్షన్స్ అండ్ రైలబిలిటీ. ట్రాన్స్పోర్ట్ అనమాట. ఇప్పుడు డేటాను పంపించాం, అది డెలివరీ చక్కగా జరగాలి. సీక్వెన్సింగ్ ఎలా పంపించాం అలా జరగాలి. హలో రా అన్న, రా హలో అని వినపడకూడదు. నేను ముందేమన్నానో అదే వినపడాలి, నేను తర్వాత ఏమన్నానో అలాగే వినపడాలి. అలా సీక్వెన్సింగ్గా మధ్యలో ఏమి కాకుండా, నా డేటా ఎవరు పడితే వాళ్ళు వినకుండా, రైలబిలిటీ అంటే నేను పంపిస్తే చక్కగా నేను మాట్లాడాలనుకున్న వాడికే వెళ్ళింది, ఎవరికి పడితే వాడికి వెళ్ళలేదు అన్న నమ్మకం నాకు కలగాలి. అవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ లేయర్లో జరిగిద్ది అనమాట. రైలబిలిటీ, డెలివరీ, సీక్వెన్సింగ్ ఆఫ్ ది డేటా, ఆల్ ద ఆప్షన్స్ విల్ బి డన్ ఇన్ ట్రాన్స్పోర్ట్ లేయర్. ఇక్కడ సెగ్మెంట్స్ రూపంలో విడగొట్టుకుంటాం. తర్వాత నెట్వర్క్ లేయర్లో పాత్ డిటర్మినేషన్ అండ్ ఐపీ లాజికల్ అడ్రసింగ్ జరిగిద్ది అనమాట. ఇప్పుడు పంపించాము, ఏ దారి గుండా వెళ్ళాలి? ఏదో దారి చూసుకోవాలి కదా. అంటే మనం డేటా మాట్లాడుతున్నప్పుడు సెండ్ చేద్దాం అనుకున్నప్పుడు పలానా ఏ దారి ఖాళీగా ఉంది, ఈ దారిలో పంపించండి అని నెట్వర్క్ అనేది ఒక పాత్ డిటర్మినేషన్ జరిగిద్ది అనమాట. దాన్ని రౌటింగ్ అంటారు. అది ఒక కానిస్టేబుల్ వచ్చి రూట్ క్లియర్ చేయండి, ఎవరు వెళ్ళేలా క్లియర్ చేయండి అంటాడు కదా. అలాగా ఈ నెట్వర్క్స్ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉండిద్ది. ఎంతోమంది కమ్యూనికేషన్ చేసుకుంటూ ఉంటారు. ఒకటి ఒక దాంట్లోకి వెళ్ళకూడదు, ఒకటి ఒక రూట్లోకి వెళ్ళకూడదు, ఏది దానికి దగ్గరగా పంపించేయాలి. అలా పలానా రూటింగ్ అనేది మనమే ప్రొవైడ్ చేయాలి. వీ విల్ డన్ దట్ ప్రాసెస్ అనమాట. ఏ లేయర్లో? నెట్వర్క్ లేయర్లో. తర్వాత డేటా లింక్ లేయర్లో లోకల్ నెట్వర్క్ అండ్ హోస్ట్ డెలివరీ. డేటా లింక్ లేయర్ ఏం చేసిద్ది? లోకల్లో ఉన్న ఏ సెంటర్కి వెళ్ళాలి ఇన్ఫర్మేషన్ అని చెప్పి వెతుక్కొని చక్కగా అక్కడికి వెళ్ళిపోయింది అనమాట. చివరిగా యాక్సెస్ టు మీడియా, ఫిజికల్ లేయర్లో
మీడియా, సిగ్నల్, బైనరీ ట్రాన్స్మిషన్, బిట్స్ రూపంలో పంపిస్తున్నాం కదా. సో బిట్స్ అన్నింటినీ బైనరీ రూపంలో మార్చేసుకొని బైనరీ బిట్స్ రూపంలో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేస్తాం. అర్థమైందా? కాబట్టి సెగ్మెంట్స్, ప్యాకెట్స్, ఫ్రేమ్స్, బిట్స్ 4 ఇంపార్టెంట్. ఇలా రకరకాల పనులు ఇవన్నీ జరగాలి. ఇవన్నీ జరిగితే అప్పుడు నువ్వు పంపించిన డేటా పలానా పర్సన్కి వెళ్ళి చేరిద్ది అనమాట. ఇంత కథ ఉండిద్ది అనమాట మొత్తం. దీంట్లో ఏమాత్రం తేడా ఉన్నా సరే తేడా పడిపోయింది. ప్రతి లేయర్ ఎఫిషియెంట్గా పనిచేయాలి. ఓకేనా? ఏ తేడా వచ్చినా సరే మొత్తానికి ప్రాబ్లం అయిపోయింది అనమాట. దీన్ని ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ అంటారు. ఏ లేయర్ ఏ పని చేసిద్ది, ఎన్ని లేయర్స్ ఉంటాయి, వాటికి రకరకాల పేర్లు ఏంటి, వీటి మీద ఇలాంటి క్వశ్చన్స్ తప్ప ఇంకా ఎక్కువగా వెళ్ళడు. నేను డెప్త్ వెళ్ళట్లా. డెప్త్ వెళ్తే కంప్యూటర్ సైన్స్ చెప్పినట్టు ఉండిద్ది, మనకు అది వద్దు. ఓకేనా? మనకి కంప్యూటర్ అండ్ ఐటీ లిటరసీ మీద అవేర్నెస్, ఒక అవగాహన కోసం మనకి ఇచ్చాడు. మనం దాని తగ్గట్టుగానే చదువుకోవాలి. కమింగ్ టు ఇప్పుడు టీసీపీ ఐపీ మోడల్ మాట్లాడున్నాం. ఇందాక మనం మాట్లాడుకుంది ఏంటి? రిఫరెన్స్ మోడల్. ఇదిగోండి, ఇప్పుడు ఈ రిఫరెన్స్ మోడల్ తగ్గట్టుగా రియల్గా మోడల్ తయారు చేశాడు అనమాట. ఇది రిఫరెన్స్ అనమాట. ఇలా ఇలా పని చేసుకుంటే బాగుండిద్ది అని దీనికి తగ్గట్టుగా ఇలా తయారు చేసుకున్నాం కమ్యూనికేషన్లో. సో టీసీపీ ఐపీ మోడల్ చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అంటారు. ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అంటారు, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటారు. దీన్ని టీసీపీ ఐపీ అన్నా, టీసీపీ వేరు, ఐపీ వేరు, ఈ రెండింటిని కలిపి ఈ మోడల్తో పిలుస్తూ ఉంటారు టీసీపీ ఐపీ ప్రోటోకాల్ అని. ఓకేనా? చూడండి, ఇక్కడ ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్లో మొత్తం మనకి ఎన్ని లేయర్స్ ఉన్నాయి? 7 లేయర్స్ ఉన్నాయి. కానీ రియల్గా మాట్లాడుకునే టీసీపీ మోడల్లో అన్ని లేయర్స్ ఉండవు. ఈ మూడింటిని కలిపి ఒకే లేయర్గా మారుస్తారు. అప్లికేషన్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్ అలాగే ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ లేయర్. నెట్వర్క్ లేయర్ మారిపోయింది, ఇంటర్నెట్ లేయర్. నెట్వర్క్ లేయర్ని రియల్ లేయర్లో ఏమని పిలవాలి? ఇంటర్నెట్ లేయర్ అని పిలవాలి. నెక్స్ట్ డేటా లింక్ అండ్ ఫిజికల్ లేయర్, నెట్వర్క్ యాక్సెస్ లేయర్ అని పిలవాలి. ఇలా రకరకాలుగా వీటిని మనం డివైడ్ చేసుకున్నాం అనమాట. అడుగుతూ ఉంటాడు, టీసీపీ ఐపీ మోడ్ అప్లికేషన్ లేయర్లో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అర్థమైందా? నెట్వర్క్ యాక్సెస్ లేయర్లో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. డేటా లింక్, ఫిజికల్. పేరు మారని లేయర్ ఏంటి? ఇది ట్రాన్స్పోర్ట్ లేయరే, ఇది లేయర్. మారలేదుగా, సేమ్ అలాగే ఉందిగా, అదనమాట. ఓకేనా పాయింట్? ఇది రిఫరెన్స్ మోడల్, ఇది రియల్ మోడల్. ఇప్పుడు అందరూ వాడుతున్న మోడల్ ఇదే అనమాట. ఇది దేని నుంచి వచ్చింది? దీని నుంచి వచ్చింది. తర్వాత ప్రోటోకాల్స్. ప్రోటోకాల్స్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని చూద్దాం. ప్రోటోకాల్స్ అంటే ఎందుకో. ప్రోటోకాల్స్ అంటే సెట్ ఆఫ్ రూల్స్ అనమాట. ఇవి రాసాను చూసారు అక్కడ, సెట్ ఆఫ్ రూల్స్. సెట్ ఆఫ్ రూల్స్ దట్ గవర్న్ ద డేటా ట్రాన్స్మిషన్. డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు ఒక రూల్, ఒక పద్ధతి ఉండాలన్నమాట. ఒక సెట్ ఆఫ్ రూల్స్ అనేవి ఉండాలి. ఈ రూల్స్ని ఆధారం చేసుకొని మనం సెండర్ నుంచి రిసీవర్కి, సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవ్వాలి. మధ్యలో రూల్ అనేది ఉండాలన్నమాట. రూల్స్ లేవనుకోండి, ఎలా పడితే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు చేస్తూ ఉంటారు. సో పద్ధతి పాడు అనేది ఉండాలి కాబట్టి సెట్ ఆఫ్ రూల్స్ని ఏర్పాటు చేసుకున్నారు. దట్ గవర్న్స్ ద డేటా ట్రాన్స్మిషన్. డేటా ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది ఏంటి అని పర్యవేక్షణ మాత్రం ఈ ప్రోటోకాల్స్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి కంట్రోలింగ్ పర్పస్ కోసం వాడుతూ ఉంటారు. ఓకేనా? రకరకాల ప్రోటోకాల్స్ ఉంటాయి. వీటి మీద మంచి మ్యాటర్ ఉండిద్ది. మనకు అంత అక్కర్లా ఆ ప్రోటోకాల్స్ అంటే ఏంటి, వాటి పేర్లు ఏంటి, అంతవరకు చాలు. ఓకేనా అండి? చూద్దాం. టీసీపీ ఐపీ, ఎఫ్టీపీ, బీజీపీ, డిహెచ్సిపి, ఎస్ఎన్ఎంపి, టెలినెట్, ఏఆర్పి, హెచ్టిడిపి, యూడిపి, ఐసిఎంపి, ఇవన్నీ కూడా రకరకాల ప్రోటోకాల్స్. వీటి యాక్రోనిమ్స్ చూద్దాం. వీటి యాక్రోనిమ్స్ ఇదిగోండి. టీసీపీ ఐపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, ఇంటర్నెట్ ప్రోటోకాల్. హెచ్టిడిపి అంటే హైపర్ టెస్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. హెచ్టిడిపిఎస్ అంటే పిఎస్ అంటే హైపర్ టెస్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. ఇది చాలా ఇంపార్టెంట్. మనం గూగుల్ కానీ ఎటువంటి వెబ్సైట్స్ కొట్టామనుకోండి, ఇదిగోండి హెచ్టిడిపిఎస్ www.google.com అని వచ్చింది. ఇది ఉంది చూసారా, అది ఆ ప్రోటోకాలే అనమాట. హెచ్టిటిపిఎస్ హైపర్ టెస్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఈ ఎస్ అని ఉందనుకోండి అది సెక్యూర్ వెబ్సైట్. ఈ ఎస్ అనేది లేదనుకోండి అది నాన్ సెక్యూర్ వెబ్సైట్. చాలామంది మన మూవీ రీల్స్ కానీ చెత్త వెబ్సైట్స్ అనేవి కొన్ని ఉంటాయి. అవి మీరు ఓపెన్ చేస్తే అవి సెక్యూర్ కాదు. మీరు ఏదో కొడతారు, ఏదో యాడ్ ఓపెన్ అయ్యిద్ది, వైరస్ మీ ఫోన్లోకి వచ్చేసింది అనమాట. సెక్యూర్ వెబ్సైట్స్ని జాగ్రత్తగా చూసుకొని ఆన్ చేసుకోవాలి. యాపిల్ లాంటి వెబ్సైట్స్లో ఏవి ఇలా హెచ్టిటిపిఎస్ ఉంటేనే ఓపెన్ అయ్యిద్ది, లేకపోతే ఓపెన్ అవ్వదు. వెరీ సెక్యూర్ అనమాట యాపిల్ అనేది. యాపిల్లో ఏ ప్రొడక్ట్ అయినా చూసుకోండి అలాగే ఉంటాయి. ఓకేనా? పాయింట్ అర్థమైందా మీకు? అదనమాట హెచ్టిటిపిఎస్ అంటే. అది కూడా ఒక రకమైన ప్రోటోకాల్. తర్వాత ఎఫ్టిపి అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఫైల్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇదిగోండి
ఈ ప్రోటోకాల్ నియమ నిబంధనలు ఫాలో అవ్వాలి. ఎస్ఎంటిపి సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, మెయిల్కి సంబంధించి. యూడిపి యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్, యూజర్ డేటాకి సంబంధించి. ఐసిఎంపి ఇంటర్నెట్ మెసేజ్ యాక్సెస్ ప్రోటోకాల్. డిహెచ్సిపి డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. తర్వాత ఎస్ఎన్ఎంపి సింపుల్ నెట్వర్క్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్. డిఎన్ఎస్ డొమైన్ నేమ్ సిస్టమ్. పిఓపి 3 అంటే వర్షన్ 3 అన్నమాట. పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్. ఇవన్నీ కూడా రకరకాల ప్రోటోకాల్స్ పలానా పనిని కంట్రోల్ చేస్తూ ముందుకు వెళ్తానికి ఈ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఈ ప్రోటోకాల్స్ ఒక్కో లేయర్లో ఒక్కో రకంగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ప్రోటోకాల్స్ చాలా ఇంపార్టెంట్. వీటి అబ్రివేషన్స్ బాగా అడుగుతుంటాడు. పలానా పనికి ఇది దేనికి నియమించబడింది అని కూడా అడుగుతూ ఉంటాడు. ఉదాహరణకి ఇది ఇస్తూ ఉంటాడు. సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, మెయిల్ ఉంది కదా, మెయిల్కి సంబంధించింది. ఇది ఐసిఎంపి, ఎం అంటే మెసేజ్ అనమాట, ఇంటర్నెట్ మెసేజ్ యాక్సెస్ ప్రోటోకాల్ అనమాట. అలాగనమాట దేనికి ఏది అన్న చూసుకోవాలి మనం. ఓకేనండి. తర్వాత ఇదిగోండి పలానా లేయర్స్, వాటిలో ఉండే ప్రోటోకాల్స్. ఇందా మనం మాట్లాడుకున్నాం కదా, టీసీపీ ఐపీలో మొత్తం ఎన్ని లేయర్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి అనుకున్నాం. అప్లికేషన్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, నెట్వర్క్ లేయర్, నెట్వర్క్ ఇంటర్ఫేస్ లేయర్. చూడండి అప్లికేషన్ లేయర్లు ఏమున్నాయి? హెచ్టిటిపి, ఎఫ్టిపి, టెలినెట్, ఎస్ఎంటిపి, డిఎన్ఎస్, ఇలాంటి ప్రోటోకాల్స్ అక్కడ ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ లేయర్లో 2 ప్రోటోకాల్స్ మాత్రమే ఉన్నాయి, టీసీపీ, యూడిపి. తర్వాత నెట్వర్క్ లేయర్లో ఐపీ అనే లేయర్ ఉంది, ఇది ఇంపార్టెంట్. ఇవి అంత ఇంపార్టెంట్ కాదు. ఐసిఎంపి, ఐజీపీ, ఏఆర్పి అంత ఇంపార్టెంట్ కాదు. ఐపీ చాలా ఇంపార్టెంట్. ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనేది నెట్వర్క్ లేయర్లో ఉంది. ఈ నెట్వర్క్ లేయర్కి మనం ఏం పేరు పెట్టుకున్నాం? ఇంటర్నెట్ లేయర్ అని కూడా పేరు పెట్టాం. ఇదిగోండి ఇక్కడ రాసాం కదా, చూసారా? ఇంటర్నెట్ లేయర్ అని పెట్టాం. నెట్వర్క్ లేయర్కి మనం ఇంటర్నెట్ లేయర్ అని పేరు పెట్టాం. ఓకేనా? ఆ తర్వాత నెట్వర్క్ ఇంటర్ఫేస్ లేయర్, దీంట్లో ఈథర్నెట్, టోకెన్ రింగ్, అదర్ లింక్ లేయర్ ప్రోటోకాల్స్, ఇవన్నీ కూడా రకరకాల లేయర్లో రకరకాల ప్రోటోకాల్స్గా ఉండి ఇన్ఫర్మేషన్ని కంట్రోల్ చేస్తూ అడుగడుగున వాటిని ముందుకు తీసుకువెళ్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనండి, పాయింట్ అర్థమైందా? సో లేయర్స్ అంటే ఏంటో మాట్లాడుకున్నాం, ప్రోటోకాల్స్ అంటే ఏంటో మాట్లాడుకున్నాం, ఏ లేయర్లో ఏ ప్రోటోకాల్స్ ఉంటాయి అన్నది మనం మాట్లాడుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది పేపర్ని తొక్కుదాం అనుకున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ 1-2 పడుతూ ఉంటాయి. కంప్యూటర్ సంబంధించి చాలా ఇంపార్టెంట్. 2 మార్క్స్ ఇవన్నీ ఎందుకు వెంటనే అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మీరు ఏమాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. 2 మార్కులు మనకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? ప్రతి పాయింట్ మనకి ఇంపార్టెంటే. 2 మార్కుల్లో ర్యాంక్ ఎక్కడికో వెళ్ళిద్ది. అది ఏమాత్రం 3 వీడియోలే కదా, చక్కగా వినండి. కుదిరితే పీవైక్యూస్ చేస్తాను, లేకపోతే మీరు చక్కగా వైసీటీ బుక్లు అన్ని పీవైక్యూస్ ఉన్నాయి, మీరు ఓపెన్ చేసి చూస్తే ప్రతి ఆన్సర్ తగ్గిద్ది. ఒకలే తగలేదు, ఒక 10-20 క్వశ్చన్స్ వేడిగా ఉన్నాయి అనుకోండి, చక్కగా వాటిని నేర్చుకోండి. ఈ 10 క్వశ్చన్లు మిస్ అయ్యి ఉంటాయి అని మీకు అర్థమైంది కదా, వాటిని కూడా నేర్చుకున్నారనుకోండి, ప్రిఫర్డ్గా తయారై ఉంటావు. ఏమో నీ చుట్టూ 3 క్వశ్చన్లు వస్తే రూల్ మాట్లాడతాము మనం అప్పుడు ఏం చేయలేం. దేవుడి దయ వల్ల ఏమైనా జరగచ్చు. ఓకేనా? కాబట్టి అవకాశం తీసుకోకూడదు. అందుకే జాగ్రత్తగా అన్నీ వినండి. తర్వాత కంప్యూటర్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడదాం. ఓకేనా? కంప్యూటర్ సాఫ్ట్వేర్ చూడండి, ఇక్కడ నుంచి ఇంకా ఈజీగా ఎక్కిద్ది అనమాట. ఇందాకటి కాస్త రాడ్డుగా ఉండిద్ది, ఇవి చాలా ఈజీగా ఎక్కిపోతాయి. మీకు జాగ్రత్తగా వినండి, సింపుల్గా కొట్టేస్తాను. కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఏంటయ్యా? సాఫ్ట్వేర్ అంటే ముందు చూద్దాం. ముందు కంప్యూటర్ అంటే అర్థం ఏంటి? కాంబినేషన్ ఆఫ్ ఫిజికల్ ఎక్విప్మెంట్ అంటే హార్డ్వేర్ అండ్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ సాఫ్ట్వేర్. సో హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఈ రెండు ఉంటే దాన్ని మనం ఏమనాలి? కంప్యూటర్ అనాలి. అంటే కంప్యూటర్ ఈక్వల్ టు హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్. హార్డ్వేర్ని సాఫ్ట్వేర్ని కలిపి మనం ఏమంటాం? కంప్యూటర్ అంటాం. ఆల్రెడీ మనం స్టార్టింగ్లో హార్డ్వేర్ గురించి మాట్లాడుకున్నాం. ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్, మెమోరీ, సియు, సిఎల్యు, ఏఎల్యు అన్ని మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకున్నాం. ఓకేనా? వాట్ ఈజ్ సాఫ్ట్వేర్? సాఫ్ట్వేర్ ఏంటి అంటే కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ దట్ ప్రొవైడ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ టెల్లింగ్ ఏ కంప్యూటర్ వాట్ టు డూ అండ్ హౌ టు డూ. ఏంటంటే కంప్యూటర్ అంటే కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్, కొన్ని రకాల ప్రోగ్రామ్స్ అన్నిటిని కలిపాం. దాంట్లో ఏమున్నాయి? ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఒక కంప్యూటరు ఏం పని చేయాలి, వాట్
హౌ ఎలా పనిచేయాలి, ఒక కంప్యూటర్ ఏం పని చేయాలి, ఎలా పని చేయాలని ఇన్స్ట్రక్షన్స్ రూపంలో దానికి ఇవ్వటాన్ని మనం సాఫ్ట్వేర్ అంటాం. ఓకేనా అండి. టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ 2 రకాలు ఉంటాయి, సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్. మనకి ముఖ్యంగా కావాల్సింది సిస్టమ్ సాఫ్ట్వేర్ అనమాట. అప్లికేషన్స్ అంటే ఏమేమి ఉంటాయి చూడండి. ఎంఎస్ ఆఫీసు, ఎంఎస్ ఆఫీస్లోనే మనకి ఏముంటాయి, ఎంఎస్ వర్డ్ ఉండిద్ది, మైక్రోసాఫ్ట్ వర్డ్ అనమాట, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఉండిద్ది, మైక్రోసాఫ్ట్ డేటాబేస్ ఉండిద్ది. ఓకేనా. నెక్స్ట్ నోట్ ప్యాడ్ ఉండిద్ది, నెక్స్ట్ ప్రింట్. అర్థమైందా. ఇవన్నీ కూడా ఏంటి, ప్రింట్ కాదు పెయింట్ అనమాట. ఇవన్నీ కూడా ఏంటి, రకరకాల అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. సిస్టమ్ సాఫ్ట్వేర్ లోపల అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అనేవి ఉంటాయి. మనం దాని గురించి ఎక్కువ మాట్లాడుకోకూడదు. మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకోవాలి. వీ విల్ మోర్లీ డిస్కస్ అబౌట్ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఇదిగోండి సిస్టమ్ సాఫ్ట్వేర్. మళ్ళీ దీంట్లో ఇంకోటి ఉంది. సిస్టమ్ సాఫ్ట్వేర్ని ఏమని పిలవాలంటే కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనాలి. ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్లో 2 ఉన్నాయి, ఒకటి కంప్యూటర్లో వాడేది, 2 మొబైల్లో వాడేది. అందుకే దీన్ని ఏమన్నాం, కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నాం. ఓఎస్ అన్న సిస్టమ్ సాఫ్ట్వేర్ అన్న ఒకటే అనమాట. ఓఎస్ అంటాం. ఏ సిస్టంలో ఓఎస్ పోయింది, ఓఎస్ క్రాక్ అయింది అంటాం. ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఇంకో రకాన దాన్ని చెప్పాల్సి వస్తే సిస్టమ్ సాఫ్ట్వేర్ అని పిలవచ్చు అనమాట. ఓకేనా అండి. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. చూద్దాం. రకరకాల కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏమున్నాయంటే మైక్రోసాఫ్ట్ విండోస్, ఎక్కువగా వాడేది విండోసే అనమాట. నెక్స్ట్ యూనిక్స్ అనేది ఉంది, లైనక్స్ అనేది ఉంది. లైనక్స్ అని ఎవరు తయారు చేశారంటే ఎగ్జామ్లో అడిగాడు, సిడాక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ అనే వాళ్ళు ఈ లైనక్స్ అనే ఓఎస్ని తయారు చేశారు. తర్వాత యాపిల్ మ్యాకింతోష్, దాన్ని మ్యాక్ ఓఎస్ అంటారు. నెక్స్ట్ ఉబంటు. దీస్ ఆర్ ఆల్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్. కంప్యూటర్లో వేసి దీన్ని వాడాలి. కంప్యూటర్ది ఫోన్లో వేయకూడదు, ఫోన్లోది కంప్యూటర్లో వేయకూడదు. అర్థమైందా. తర్వాత మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇవి మీకు ఐడియా ఉంటాయి. దీంట్లో అందరికీ బాగా తెలిసింది ఏంటంటే ఆండ్రాయిడ్ అనమాట. కానీ ఆండ్రాయిడ్ మాత్రమే కాకుండా రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ చాలా ఉన్నాయి. కానీ బాగా సక్సెస్ అయ్యి బాగా ఫేమస్ అయ్యింది మాత్రం ఆండ్రాయిడ్ అనమాట. సో ఆండ్రాయిడ్ ఈజ్ ఏ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్. సో అది కాకుండా సింబియాన్ ఇదివరకు రోజుల్లో నోకియా, మోటోరోలా ఫోన్లో వాడేవాళ్ళు. ఇదివరకు నేను కూడా నోకియా ఫోన్ వాడేవాడిని, టచ్ స్క్రీనే. దాంట్లో సింబియాన్ ఉండేది అనమాట. చాలా బాగుండేది, ఎఫిషియన్సీ కొత్తగా ఉండేది అనమాట. ఆ తర్వాత ఐఓఎస్, యాపిల్ సిస్టమ్ మొత్తం వేరు. ఆండ్రాయిడ్ ఫోన్లోకి యాపిల్ ఉండదు, అది యాపిల్ ఐఓఎస్ అనమాట. నెక్స్ట్ బ్లాక్బెర్రీ, అది సపరేట్గా వాళ్ళు ఉండేది ఫోన్ది. నెక్స్ట్ విండోస్ అనమాట. ఇదివరకు విండోస్ ఫోన్లు కూడా వచ్చినాయి. నోకియా ఎక్కువగా రిలీజ్ చేసిన ఫోన్స్లో విండోస్ ఓఎస్ చేసేవాళ్ళు అనమాట. బాగా వాడేవాళ్ళు. నేను డిప్లొమా 2014 ఆ సమయంలో ఆ ఫోన్స్ని బాగా చూసాం. చాలా ఎఫిషియెంట్గా బాగుండేది. కానీ వాడకం మాత్రం ఆండ్రాయిడే ఈజీ బట్ అన్నిటికన్నా. అందుకే ఎక్కువ అందరూ కూడా దీనికే వెళ్ళిపోయారు, ఆండ్రాయిడ్కి కంపేర్ టు విండో కన్నా. ఓకేనా. ఇవన్నీ కూడా మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్. వీటిలో ఆండ్రాయిడ్ వర్షన్స్ గురించి అడుగుతూ ఉంటాడు. ఇదిగోండి ఆండ్రాయిడ్ వర్షన్స్. ఎప్పుడో మొదలు పెట్టాడు ఆండ్రాయిడ్ వర్షన్స్. ఇప్పటికి పెంచుకుంటూ ఇదిగోండి ఆండ్రాయిడ్ 16వ వర్షం వరకు వచ్చాం. స్టార్టింగ్లో కప్ కేక్ అనమాట. ఇదిగో ఇదివరకు ఆల్ఫాబెటికల్ లెటర్స్ పేరుతో ఆండ్రాయిడ్ వర్షన్స్కి పేర్లు పెట్టేవాళ్ళు అనమాట. కొంతకాలం వరకు అది చేశారు, తర్వాత అలా పేరు పెడతాం మార్చేశారనమాట. ఉదాహరణకి ఇదివరకు కప్ కేక్, ఇవి మీరు వినే ఉంటారు, అర్థమైంది, మీరు వాడే ఉంటారు ఈ ఫోన్లో. కప్ కేకు, డి అంటే డోనట్, ఈ అంటే ఎక్లైర్, ఎఫ్ అంటే ఫ్రోయో, జీ అంటే జింజర్ బెడ్, హెచ్ అంటే హనీకాంబు, ఐ అంటే ఐస్ క్రీమ్ శాండ్విచ్, జే అంటే జెల్లీ బీన్. ఎక్కువగా జెల్లీ బీన్ వాడాం మనందరం. జెల్లీ బీన్ దగ్గర బాగా ఆండ్రాయిడ్ ఫేమస్ అయిందనమాట. తర్వాత కిట్ క్యాట్, కే అంటే, ఎల్ అంటే లాలీపాప్, మార్ష్ మెలో, 7 అంటే నవగట్టు, 8 అంటే ఓరియో, 9 అంటే పై అనమాట. ఓకేనా, పై ఐస్ క్రీమ్ అనమాట. నెక్స్ట్ ఆండ్రాయిడ్ 10 అంటే ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి. 12 అంటే క్విన్ స్టార్ట్, 11 అంటే రెడ్ వెల్వెట్ కేక్, 12 అంటే స్నో కోన్లో మళ్ళీ వర్షన్ 2, నెక్స్ట్ తిరమిసు, అప్ డౌన్ కేకు, వనిలా ఐస్ క్రీమ్. ఆండ్రాయిడ్ 15 వర్షన్ పేరు ఏంటి, వనిలా ఐస్ క్రీమ్. ఇప్పుడు అందరూ ఎక్కువగా వాడుతుంది 15, 16 అనమాట. ఎక్కువగా 15, 16 ఇప్పుడు బాగా వాడుతూ ఉన్నారు. 16 ఏంటంటే బక్లావా, ఆండ్రాయిడ్ వర్షన్ బక్లావా అని ఇప్పుడు ప్రజెంట్ వాడుతూ ఉన్నారు. మీరు ఒకవేళ నథింగ్ మొబైల్స్ కానీ అప్డేటెడ్లో వివోలో కానీ మంచి అప్డేటెడ్ వర్షన్స్ ఏ మొబైల్ ఫోన్స్ వాడినా మీకు ఇవే కనపడుతూ ఉంటాయి అనమాట.
ఓకేనా, నాది ఎప్పుడుదో 12 వర్షన్ వాడుతున్నాను నేను, పాత ఫోన్ అనమాట. నాకు ఎడిటింగ్ ఆ ఫోన్ బాగా ఉపయోగపడుతూ ఉండిద్ది, అందుకే నేను ఆ ఫోన్నే వాడుతూ ఉంటాను. ఓకేనా, సో ఇవన్నీ కూడా రకరకాల ఆండ్రాయిడ్ వర్షన్స్. ఆండ్రాయిడ్ ఈజ్ ఏ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా అండి. తర్వాత ఈ 2 పదాలు చాలా ఇంపార్టెంట్. కంప్యూటర్ ఓఎస్ దగ్గర ఈ 2 పదాలు మీరు వినే ఉంటారు. వీటి మీద కూడా ఎగ్జామ్స్లో చాలా క్వశ్చన్స్ అడిగాడు, జాగ్రత్తగా వినండి. బయోస్ అంటే బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిస్టమ్, దాని యాక్రోనిమ్. ఇప్పుడు చూద్దాం. కంట్రోల్స్ వేరియస్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. ఇట్ ఇనిషియలైజ్ ర్యామ్, హార్డ్ డిస్క్, సిడి డివిడి, వీడియో డిస్ప్లే అండ్ అదర్ కంప్యూటర్ హార్డ్వేర్. అంటే ఒక కంప్యూటర్కున్న హార్డ్వేర్ మొత్తం మనం ఆన్ చేయగానే ఇనిషియలైజ్ అవ్వాలి, రెడీ రండి అనాలి. అలా అంటానికి జరిగే ఆపరేషన్ బయోస్ అనమాట, బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిస్టమ్. సో సిస్టమ్కి కనెక్ట్ చేయబడిన హార్డ్ డిస్క్ కానీ, ర్యామ్ కానీ, సిడి డివిడి, వాట్ ఎవర్ ద గ్రాఫిక్ కార్డ్స్, ద వీడియో డిస్ప్లే కార్డ్స్, వాట్ ఎవర్ ద కండిషన్, వాట్ ఎవర్ ద డివైస్, దోస్ ఆల్ టు బి సే రెడీ. నేను రెడీగా ఉన్నాం ఇంకరా అనాలన్నమాట. అలా అనే పని బయోస్ చేసిద్ది అనమాట. ఓకేనండి. తర్వాత బూటింగ్ అంటే విచ్ స్టార్ట్స్ ద కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ వెన్ ఏ కంప్యూటర్ ఈజ్ స్విచ్డ్ ఆన్. కంప్యూటర్ స్విచ్ ఆన్ చేయంగానే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఆన్ అయింది అనమాట. సో కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సిస్టమ్ ఆన్ అవ్వగానే ఓఎస్ కూడా స్టార్ట్ అవ్వాలి, దాన్ని బూటింగ్ అంటారు. అందుకే మీరు కంప్యూటర్ ఆన్ చేశారు అనుకోండి, బూటింగ్ అని పడిద్ది, అప్పుడు నువ్వేం కదిలేయకూడదు, దాని పని చేస్తూ వెళ్ళిద్ది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆఫ్ అయిపోయింది కదా, అది మొత్తం రెడీ అవ్వాలి. అంటే అక్కడ ఏం జరుగుతుంది, ఇన్ బూటింగ్ ఓఎస్ గెట్స్ లోడెడ్ ఫ్రమ్ హార్డ్ డిస్క్ టు మెయిన్ మెమొరీ. ఎక్కడో హార్డ్ డిస్క్లో ఉన్న ఆ ఓఎస్ అనేది నువ్వు సిస్టమ్ ఆన్ చేయగానే మెయిన్ మెమరీలోకి వచ్చి టాస్క్ని కంప్లీట్ చేస్తూ ఉండాలి, పని జరగటానికి మెయిన్ మెమరీలోకి రావాలి. కాబట్టి ఓఎస్ హార్డ్ డిస్క్లో నుంచి మెయిన్ మెమరీలోకి రావడానికి దాన్ని బూటింగ్ అంటాం. ఆ చేసే పని చాలా స్లోగా జరిగిద్ది, నువ్వు ఎలా పడితే అలా నొక్కేవనుకో ఆన్ అవ్వదు. కాబట్టి సిస్టమ్ ఆన్ చేసినప్పుడు యూనిట్ టు గివ్ సమ్ టైమ్ టు ది సిస్టమ్, అది రెడీ అవ్వాలన్నమాట. అర్థమైందా, అంతా రెడీ చేసుకొని నీ దగ్గరికి రావాలి. ఎస్ ఐఎమ్ రెడీ, డూ ద వర్క్ వాట్ యు ఆర్ ఇన్ నీడ్ అని చెప్పాలి. అది కాకుండా ముందే వెళ్ళి పరపర నొక్కామనుకోండి పాడైపోతాయి. నెక్స్ట్ ఈ 2 పదాలు గుర్తున్నాయి కదా. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ కంప్యూటర్ లాంగ్వేజెస్. వీటి మీద క్వశ్చన్స్ బాగా కనపడినాయి నాకు, మాక్ టెస్ట్లో కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కానీ నాకు ఎక్కువగా కంప్యూటర్ లాంగ్వేజెస్ మీద క్వశ్చన్స్ అనేవి కనపడినాయి. సో జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకేనా. కంప్యూటర్ లాంగ్వేజెస్లో 2 రకాలు ఉంటాయి, సింపుల్గా చెప్పేస్తాను. లో లెవెల్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్. ఒకటి లో లెవెల్, ఇంకోటి ఏమో హై లెవెల్. లో లెవెల్ అంటే అర్థమైందంటే లో లెవెల్లో మళ్ళీ 2 లాంగ్వేజెస్ ఉంటాయి, ఒకటి మిషన్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్. కంప్యూటర్లో ఎన్ని 2 ఉంటాయి. ఆ రెండిట్లో లో లెవెల్ లాంగ్వేజ్లో మళ్ళీ 2 ఉంటాయి. ఒక దాని పేరు మిషన్ లాంగ్వేజ్. మిషన్ లాంగ్వేజ్ అంటే అర్థమైందంటే జీరోస్ వన్స్ అనమాట. కంప్యూటర్ అర్థం చేసుకునే లాంగ్వేజ్ ఏంటి అంటే మిషన్ లాంగ్వేజ్. ఓకేనా. సో దీంట్లో బైనరీ కోడ్స్ ఉంటాయి, 0 1 అంతే. కంప్యూటర్కి 0 1 తప్ప ఏమీ అర్థం కాదు. నువ్వు ఏ డేటా రాసుకున్నా 0 1 రూపంలోకి మార్చుకోవాలి. అలా మార్చుకుంటేనే కంప్యూటర్కి అర్థమైద్ది, ప్రాసెస్ చేయగలిగిద్ది, లేకపోతే చేయలేదు. తర్వాత అసెంబ్లీ లాంగ్వేజ్ కూడా లో లెవెల్ లాంగ్వేజే, కానీ యూజ్ నిమోనిక్స్, షార్ట్ కోడ్స్ టు రిప్రజెంట్ మెషిన్ ఇన్స్ట్రక్షన్స్, మేకింగ్ ఇట్ స్లైట్లీ ఈజియర్ ఫర్ హ్యూమన్స్. కాస్త మనుషులకు అర్థమయ్యేలాగా చిన్నపాటి షార్ట్ కోడ్స్తో ఒక ప్రోగ్రామ్ రాసుకున్నాం అనుకో, దాన్ని అసెంబ్లీ లాంగ్వేజ్ అంటారు. ఉదాహరణకి యాడ్ A+B, మీకు అర్థం అవుతుందా లేదా, ఎడిషన్ చేయి A+Bని అని అర్థం. నెక్స్ట్ సబ్ట్రాక్ట్ B-C, Bలో నుంచి C తీసేసేయి, డివైడ్ B అండ్ A, Bని Aని డివైడ్ చేసేయి అని చెప్పడం అనమాట. ఇలాంటి సింపుల్గా హ్యూమన్కి అర్థమయ్యే విధంగా రాసుకొని వాటిని మెషిన్లోకి మార్చుకొని వాటిని కంప్యూటర్ చేత వర్క్ చేపిస్తే అవి అసెంబ్లీ లాంగ్వేజ్తో రాసుకున్న కోడ్స్ అనమాట. చిన్నపాటి క్యాలిక్యులేషన్స్ కానీ, క్యాలిక్యులేటర్స్ కానీ, చిన్న మిషన్స్ ఉంటాయి కదా, హెవీ అప్లికేషన్స్ కాదండి, చిన్న వాటికి ఇలాంటి వాటిని వాడుకుంటూ ఉంటారనమాట. ఓకేనా. ఇదిగోండి, ఇది జాగ్రత్తగా గమనించండి. ఇది కంప్యూటర్ లాంగ్వేజెస్ 2 భాగాలు చేసాం. ఒకటేమో లో లెవెల్ లాంగ్వేజ్, ఇంకోటేమో హై లెవెల్ లాంగ్వేజ్. మరలా లో లెవెల్ లాంగ్వేజ్ని 2 భాగాలు చేసాం, మిషన్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్. ఇప్పుడే మాట్లాడుకున్నాగా. మిషన్ లాంగ్వేజ్ అంటే 0 and 1 అనమాట. మరి అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే యాడ్ A, సబ్ట్రాక్షన్ B, ఇలా సింపుల్గా రాసుకోవడం. కానీ హై లెవెల్ లాంగ్వేజెస్లో చాలా వస్తాయి అనమాట.
మనం బీటెక్ అయిపోగానే డిగ్రీ అయిపోయినా బీటెక్ అయిపోయినా లేదా డిగ్రీ చదివే సమయంలో కూడా ఇలాంటి లాంగ్వేజెస్ బాగా నేర్చుకోవాలి. ఇవి ఉంటేనే మనకు ఉద్యోగాలు వస్తాయి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలకి. ఓకేనా. సో కంప్యూటర్ సైన్స్ ఎవరు ప్రిపేర్ అయినా సరే ఇలాంటి వాటి మీద అవగాహన ఉండాలి. లాంగ్వేజ్ నేర్చుకోకుండా ఉద్యోగం కొడదామంటే అది అవ్వని పని. పెరుగుతున్న సమాజంలో హైదరాబాద్ లాంటి సిటీస్లో ఎన్ని తీసుకో, ఎన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో నువ్వు బతకాలంటే కొత్త కొత్త కోర్సు నేర్చుకోవాలి నువ్వు. అప్పుడే బతుకు కొనసాగించబడింది, లేకపోతే నీ వల్ల కాదు, తీసేస్తారు. ఎంతమంది లేఅవుట్స్లో ఉద్యోగాలు పోగొట్టుకోవట్లేదు. అది ఈ ఉద్యోగం కాదు అనుకుని నువ్వు ఏ ఉద్యోగానికి వెళ్ళినా డీమార్ట్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవటం, అర్థమైన డెలివరీ బాయ్గా చేసుకోవటం, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్లో చేసుకోవటం, లేకపోతే సాఫ్ట్వేర్ ఉద్యోగానికి వెళ్తాం. ఎప్పుడు ఏ ఉద్యోగం ఎలా పీకుతాడో తెలియదు నీకు. అర్ధాంతరంగా ఉద్యోగం పోయిద్ది. అదే గవర్నమెంట్ ఉద్యోగం అయితే సెక్యూరిటీ ఉండిద్ది. దానికోసం నువ్వు కష్టంగా చదవాలి. ఓకేనా. అది ఇవన్నీ కూడా హై లెవెల్ లాంగ్వేజెస్. పేర్లోనే ఉంది హై. C++, జావా, పైథాన్, PHP, పాస్కల్, ఇవన్నీ కూడా రకరకాల హై లెవెల్ లాంగ్వేజెస్. ఈ లాంగ్వేజెస్ని ఏ జనరేషన్స్లో ఎప్పుడు తెచ్చారు అని స్టార్టింగ్లో కూడా నేను మాట్లాడాను. ఓకేనా. ఇదిగోండి మీకు అర్థం అవడానికి నేను ఇంకో పిక్చర్ తీసుకొచ్చాను. టైప్స్ ఆఫ్ కంప్యూటర్ లాంగ్వేజెస్. ఫస్ట్ లో లెవెల్. లో లెవెల్లో మనకి మిషన్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్. మిషన్ లాంగ్వేజ్ అంటే బైనరీ, అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే NASM అని సింపుల్గా ఇది రాశాడు. నేను చూపించాగా ఎలా ఉండిద్ది అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే, అది పక్కన పెట్టుకోండి. తర్వాత హై లెవెల్ లాంగ్వేజెస్ చాలా ఉన్నాయి చూడండి. హై లెవెల్లో ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. ప్రొసీడ్యూరల్ లాంగ్వేజ్, దాంట్లో ఫోర్ట్రాన్, పాస్కల్ లాంటివి వచ్చినాయి. నెక్స్ట్ ఫంక్షనల్ లాంగ్వేజ్, దాంట్లో హ్యాస్కెల్, HF అని వచ్చింది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దీంట్లో పైథాన్, C++ వచ్చినాయి. తర్వాత స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, దీంట్లో జావా స్క్రిప్ట్, పెర్ల్ ఇలాంటివి వచ్చినాయి అనమాట. ఓకేనా. హై లెవెల్ లాంగ్వేజెస్లో ఇవి ఉంటాయి అని గుర్తుపెట్టుకొని చాలు. ఇవి అక్కర్లా, మీకు అర్థం అవ్వాలి కాబట్టి వాటిని మరలా సెగ్రిగేట్ చేసి మీకు చూపించాను. ఓకేనా. తర్వాత స్పెషలైజ్డ్ లాంగ్వేజెస్, ఇవి మనల్ని అడగడు, అవగాహన కోసం పెట్టాను. దాంట్లో ఒకటి మార్కప్ లాంగ్వేజ్, ఇది ఇంపార్టెంట్. HTML, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యూరీ లాంగ్వేజ్ అంటే మనకి SQL సర్వర్ అనమాట. SQL సర్వర్. ఓకేనా. దాని గురించి బాగా ఎక్కువ అడుగుతూ ఉంటాడు. SQL సర్వర్ గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి మ్యాట్లాబ్ వచ్చింది అనమాట. మనం బీటెక్లో ఈసీ ఎవరైనా చదివే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఐసీస్లో డేటాని ఇన్సర్ట్ చేసి ప్రోగ్రామింగ్ పరంగా ఏమైనా కోడ్స్ రన్ చేయాలనుకోండి, వాళ్ళందరూ కూడా ఏం వాడతారు, ఇలా మ్యాట్ లాంగ్వేజ్ను వాడతారనమాట. సో మ్యాట్లాబ్లో అలాంటివి చేస్తూ ఉంటారు. ఓకే అండి, పాయింట్ అర్థమైందా. సో ఒకటేమో మార్కప్ లాంగ్వేజ్, ఇంకోటేమో క్యూరీ లాంగ్వేజ్, ఇంకోటేమో డొమైన్ స్పెసిఫిక్ లాంగ్వేజెస్. ఇవన్నీ కూడా స్పెషల్ లాంగ్వేజ్ కిందకు వస్తాయి. ఓకేనా. తర్వాత ఇదిగోండి వాటి యొక్క అబ్రివేషన్స్ తెలుసుకుందాం. ఇవి చాలా ఇంపార్టెంట్ అబ్రివేషన్స్. ఫుల్ ఫామ్ ఆఫ్ కంప్యూటర్ లాంగ్వేజెస్. ఫస్ట్ ది బేసిక్, స్టార్టింగ్లో చెప్పాను ఇవన్నీ కూడా మొదట్లో వచ్చిన లాంగ్వేజెస్ అని చెప్పి. బేసిక్ అంటే బేసిక్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్ అని అర్థం అనమాట. ఫోర్ట్రాన్ అంటే ఫార్ములా ట్రాన్స్లేషన్. జావా అంటే జస్ట్ ఎనదర్ వైరల్ యాక్సలరేటర్, చాలా ఇంపార్టెంట్, జస్ట్ ఎనదర్ వైరల్ యాక్సలరేటర్. PHP, మనం ఏ పేజ్ని చూసినా, పేజెస్ ఉన్నాయి కదా, గూగుల్లో పేజెస్ కనపడుతున్నాయి కదా మనకి, ఈకామ్ వెబ్సైట్ కానీ లేకపోతే ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి షాపింగ్ వెబ్సైట్స్ మనం చూసినప్పుడు కనపడే ప్రతి పేజ్ ఉంది కదా, ఆ పేజ్ మొత్తాన్ని PHPలో తయారు చేస్తారనమాట. అందుకే మీరు ఇప్పుడు ఓపెన్ చేసి ఆ URLలో చూడండి, PHP అని ఉండిద్ది అనమాట. దాన్ని హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్ అంటారు. PHP అనేది ఒక రకమైన లాంగ్వేజ్ మోడల్ అనమాట. దీంతో వెబ్ పేజెస్ని డిజైన్ చేస్తారు. ఓకేనండి. తర్వాత HTML, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, HTML. సో దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ కంప్యూటర్ లాంగ్వేజెస్ యొక్క యాక్రోనిమ్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి, అడిగే అవకాశం ఉంది. తర్వాత లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటి మీద కూడా క్వశ్చన్స్ బాగా అడిగాడు. లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్లో మనకి 3 రకాల లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ది అసెంబ్లర్, రెండోది కంపైలర్, మూడోది ఇంటర్ప్రిటర్. అసెంబ్లర్, కంపైలర్, ఇంటర్ప్రిటర్ చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉంటారు మీరు, కానీ చాలా ఇంపార్టెంట్, ఇవి మర్చిపోతూ ఉంటారు. జాగ్రత్తగా చూడండి. అసెంబ్లర్ చేసే పని ఏంటి అంటే అసెంబ్లీ లాంగ్వేజ్ని మిషన్ లాంగ్వేజ్గా మార్చిద్ది అనమాట. సో ప్రోగ్రామ్ అసెంబ్లీ లాంగ్వేజ్లో ఉంది, దాన్ని ఎలా మారుస్తుంది, మెషిన్ లాంగ్వేజ్లోకి మారుస్తుంది. అలా మార్చేది ఏంటి, అసెంబ్లర్. తర్వాత కంపైలర్ ఏం చేస్తుందంటే హై లెవెల్ లాంగ్వేజ్ని మెషిన్ లెవెల్ లాంగ్వేజ్గా మారుస్తుంది, లేదా లో లెవెల్ అని కూడా చెప్పచ్చు.
హై లెవెల్ని లో లెవెల్ అని కూడా చెప్పచ్చు అనమాట. ఓకేనా. సో హై లెవెల్ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్గా మార్చేది ఏంటి? కంపైలర్. మరి ఇంటర్ప్రిటర్ పని ఏంటి? హై లెవెల్ లాంగ్వేజ్ని మిషన్ లాంగ్వేజ్గా మారుస్తుంది. అదేంటి సార్, కంపైలర్ పని ఇంటర్ప్రిటర్ పని రెండు ఒకలాగే ఉన్నాయి కదా అని మీరు అడిగితే, హై లెవెల్ లాంగ్వేజ్ మిషన్గా మారుతున్నప్పుడు ఎంటైర్ ప్రోగ్రామ్ మొత్తాన్ని ఒకేసారి మార్చిద్ది అనమాట. ద ఎంటైర్ ప్రోగ్రామ్ విల్ బి స్కాన్డ్ విల్ వన్ టైం. ఒకే టైంలో ప్రోగ్రామ్ మొత్తాన్ని ఇంటర్ప్రిట్ చేసి చూపించింది అనుకోండి, మార్చేసింది అనుకోండి, దాన్ని కంపైలర్ అంటారు. అందుకే పేరులో కంప్లీట్ అనే పదం వచ్చేలాగా ఆ డివైస్కి పేరు పెట్టారు. ఎంటైర్ ప్రోగ్రామ్ని ఒకేసారి ట్రాన్స్లేట్ చేసేసిద్ది, మార్చేసిద్ది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంటర్ప్రిటర్ అంటే అర్థం ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజ్ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్గా లైన్ బై లైన్ మార్చిద్ది అనమాట. లైన్ బై లైన్ మారుస్తూ వెళ్తూ ఉంటే దాన్ని ఇంటర్ప్రిటర్ అంటారు. వర్కింగ్స్ ఆర్ సేమ్, ద వర్కింగ్ ప్రాసెస్ ఆర్ డిఫరెంట్. ఇట్ ఈస్ ఎంటైర్, ఇట్ ఈస్ లైన్ బై లైన్. దిస్ త్రీ ఆర్ ట్రాన్స్లేటర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కంప్యూటర్కి అర్థమయ్యే భాషలో మనం రాసుకోలేం, మనకు అర్థమయ్యే భాషలో కంప్యూటర్ పనిచేయదు. కాబట్టి మనం ఒకలాగా రాసుకొని కంప్యూటర్కి ఒకలాగా అర్థమైంది కాబట్టి మార్చుకొని పని జరిగించుకోవాలి అనేది మోటో అనమాట. ఓకేనండి. తర్వాత ఇంటర్నెట్ అండ్ కంప్యూటర్ సెక్యూరిటీ. ఇంటర్నెట్ అండ్ కంప్యూటర్ సెక్యూరిటీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్నెట్ అంటే ఏంటి, కంప్యూటర్ సెక్యూరిటీ అంటే ఏంటో చూద్దాం. ఇంటర్నెట్ అంటే ఇంటర్నేషనల్ నెట్వర్క్ అని అర్థం. ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్ ఎవరు? వింట్ కర్ఫ్. ఈ పేరు చాలా ఇంపార్టెంట్, వింట్ కర్ఫ్. ఇంటర్నెట్ అంటే అర్థం ఏంటంటే నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్. ఎన్నో రకాల నెట్వర్క్స్ని కలిపే మరొక నెట్వర్క్ని ఇంటర్నెట్ అనాలి. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ నెట్వర్క్ ఆఫ్ లోకల్ టు గ్లోబల్ స్కోప్. లోకల్ నుంచి గ్లోబల్ వరకు ఎన్నో రకాలు, ఎన్నో వేల నెట్వర్క్స్ అనేవి ఉంటాయి. అవి ప్రైవేట్ ఉంటాయి, పబ్లిక్ ఉంటాయి. వాటన్నిటిని సమీకరించి వాటన్నిటికీ డేటాను ట్రాన్స్మిట్ చేసే ఒక పెద్ద నెట్వర్కే ఇంటర్నెట్. ఇంటర్నెట్లో కాంపోనెంట్స్ ఉంటాయి. ఇదిగోండి, ఇంటర్నెట్ని ఇలా కనెక్షన్ అవ్వచ్చు అనమాట. ముందు కనెక్షన్స్ చూద్దాం. ఇంటర్నెట్ కనెక్షన్స్ అంటారు. ఫస్ట్ది డైలప్ కనెక్షన్. మన ఇంటికి వచ్చి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ లాగా ఇస్తారు కదా వైర్ పెట్టి, అలాంటిది అనమాట. నెక్స్ట్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్. మనం వైఫై పెట్టించుకున్నాం కదా, వైఫై ఏంటి? బ్రాడ్బ్యాండ్ కనెక్షన్. అందుకే వాళ్ళు ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్, ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్, జియో బ్రాడ్బ్యాండ్ అంటున్నారు. అది కూడా అంతే, ఫైబర్ ఆప్టిక్స్ని ఉపయోగించుకొని మనకి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఓకేనా. బ్రాడ్బ్యాండ్ కనెక్షన్. తర్వాత వైర్లెస్ కనెక్షన్. వైర్లెస్ కనెక్షన్ అనేది హై రేంజ్ అనమాట. ఎక్కువగా మనం వైర్లెస్ వాడడం, ఎక్కువగా మనం వాడేది బ్రాడ్బ్యాండ్. మన ఇండియాలో ఎక్కువగా వాడేది బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ అనమాట. ఓకేనా. తర్వాత ఇంటర్నెట్ రిలేటెడ్ టర్మ్స్. ఇంటర్నెట్కి సంబంధించి కొన్ని పదాలు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, వరల్డ్ వైడ్ వెబ్ అంటారు. ఈజ్ ఏ వే ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ కంప్యూటర్స్ ఆన్ ద ఇంటర్నెట్. ఇది ఒక రకమైన మార్గం అనమాట. ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ద కంప్యూటర్స్. రకరకాల కంప్యూటర్స్ రకరకాల నెట్వర్క్స్లో ఉంటాయి. వాటి మధ్య ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి, పంపించడానికి, చూపించుకోవడానికి ఇదొక మార్గం అనమాట. దట్ ఈస్ కాల్డ్ వరల్డ్ వైడ్ వెబ్. ఫాదర్ ఆఫ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఎవరంటే టిమ్ బెర్నర్స్-లీ. ఇది కూడా ఎగ్జామ్లో అడిగాడు, టిమ్ బెర్నర్స్-లీ. ఓకేనా. ఈ ఇంటర్నెట్లో వెబ్ పేజెస్ ఉంటాయి, వెబ్సైట్ ఉండిద్ది, వెబ్ బ్రౌజర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వెబ్ బ్రౌజర్. ఇది కాకుండా వెబ్ అడ్రస్ మనం ఏమనాలి? యూఆర్ఎల్ అనాలి. ఏమనాలి? యూఆర్ఎల్ అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అంటే యూఆర్ఎల్ అని అర్థం అనమాట. పలానా అడ్రస్లో పలానా డేటా ఉండిద్ది. నువ్వు www.google.com అని కొట్టావు, ఆ గూగుల్ అనేది ఒక అడ్రస్లో ఉండిద్ది. ఆ యూనిఫామ్గా ఉన్న అడ్రస్ వచ్చి నీకు చూపించాలి. ఏ వెబ్సైట్ ఒక దాన్ని పోలి ఇంకోటి ఉండదు, యూనిఫామ్గా ఉండాలి, వేరువేరుగా ఉండాలి. దానికంటూ ఒక సపరేట్ గుర్తు ఉండాలి. నెక్స్ట్ డొమైన్ నేమ్ .phpయా .nicయా .com అన్నిట్లో ఉంటాయి కదా. గవర్నమెంట్ మనం ఆర్ఆర్బి అప్లై చేసుకున్నాం .nic.in అని ఉండిద్ది. అర్థమైందా? .kick అని ఉంటాయి, .in అని ఉంటాయి, .com అని ఉంటాయి. తర్వాత ఉంటున్నాయే అవి డొమైన్ నేమ్స్ అనమాట. ఏ డొమైన్ నేమ్ పెట్టుకుందాం అనుకుంటున్నావు అవన్నీ కూడా ఇంటర్నెట్కి సంబంధించిన పదాలు అనమాట. ఓకేనా అండి. తర్వాత ఇదిగోండి ఇంపార్టెంట్ వెబ్ బ్రౌజర్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. వెబ్ బ్రౌజర్స్లో కొన్ని రకాలు ఉన్నాయి. ఒకటి నెట్స్కేప్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరరు, మొజిల్లా ఫైర్ ఫాక్స్, గూగుల్ క్రోము, యాపిల్ సఫారీ, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. అందరూ ఎక్కువగా వాడేది ఏంటి? గూగుల్ క్రోమ్ అనమాట. మనందరికి హిస్టరీ డిలీట్ చేయడం బాగా ఇష్టం కదా, అలాంటివి ఇక్కడ బాగా పాసిబుల్ అవుతూ ఉంటాయి.
ఓకేనా పాయింట్. అన్ని బ్రౌజర్స్లో కూడా ఆ ఫెసిలిటీ ఉండిద్ది. ఎక్కువగా అందరూ వాడేది ఏంటి, గూగుల్ క్రోమ్ అనమాట. ఓకేనా. తర్వాత వెబ్ సెర్చ్ ఇంజిన్స్ అనమాట. ఈ 3 రకాల సెర్చ్ ఇంజిన్ ఇంకా చాలా ఉన్నాయి. ఫ్రీక్వెంట్లీ వాడేది ఇవన్నమాట. దీంట్లో ఎక్కువగా వాడేది కూడా ఏంటి, గూగుల్. ఓకేనా. ఒకటి గూగుల్, ఇంకోటి మైక్రోసాఫ్ట్ బింగ్, ఇంకోటేమో యాహూ. ఇప్పుడు యాహూ కూడా ఏం కనపట్ల, బింగ్ కూడా కనపట్ల. మోస్ట్లీ వాడుతుంది ఏంటి, గూగుల్ అనమాట. తర్వాత ఈ 3 పదాలకి తేడా తెలుసుకుందాం. ఓకేనా. ఇంటర్నెట్ వేరు, ఇంట్రానెట్ వేరు, ఎక్స్ట్రానెట్ వేరు. 3 పదాలకి మధ్య తేడాని గమనించాలి, అడిగే అవకాశం కూడా ఉంది. ఫస్ట్ ఇంటర్నెట్ ఏంటంటే గ్లోబల్ నెట్వర్క్ దట్ ఎనీవన్ కెన్ యాక్సెస్. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన నెట్వర్క్ని గ్లోబల్ నెట్వర్క్ అని పిలవాలి. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నెట్. దీన్ని ఎవడైనా వాడుకోవచ్చు. చైనాలో ఉన్నాడు వాడుకోవచ్చు, మన ఊర్లో చివర పల్లెటూరు గ్రామంలో ఉన్నాడైనా వాడుకోవచ్చు. అంటే గ్లోబల్గా అందరికీ యాక్సెస్ చేసే విధంగా ఆ నెట్వర్క్ని డిజైన్ చేశారు. తర్వాత ఇంట్రానెట్. ఇంటర్నెట్ అంటే అర్థం ఏంటంటే ప్రైవేట్ నెట్వర్క్ దట్ ఏ స్పెసిఫిక్ ఆర్గనైజేషన్ కెన్ యాక్సెస్. ఉదాహరణకి బ్యాంక్కి వెళ్ళాం, ఎస్బీఐ బ్యాంక్కి వెళ్తే వాళ్ళు కొన్ని సపరేట్ అప్లికేషన్స్ ఉంటాయి, వాళ్ళు కొన్ని సపరేట్ నెట్వర్క్స్ ఉంటాయి, వాటిలో మాత్రం వాళ్ళు వాడుతూ ఉంటారు. ఆ ఇంటర్నెట్ కనెక్షన్, ఆ ఇంటర్నెట్ మనకు రాదు, మనం దాన్ని అసలు యాక్సెస్ కూడా చేయలేం. అంటే ఒక స్పెషల్ ఆర్గనైజేషన్లో వాళ్ళకి మాత్రమే అది ఇస్తూ ఉంటారు. ఆ డేటా బయటకు వెళ్ళకూడదు, అందుకే దాన్ని ఇంటర్నెట్ అంటారు. ఇట్స్ అ ప్రైవేట్ నెట్వర్క్. ఇదేమో అందరూ వాడుకునేది, ఇది పలానా స్పెసిఫిక్ ఆర్గనైజేషన్ వాళ్ళు మాత్రమే వాడుకునేది. తర్వాత ఎక్స్ట్రానెట్. ఇట్ ఈస్ సిమిలర్ టు ఇంట్రానెట్, టైపికల్లీ ఓపెన్ టు ఎక్స్టర్నల్ పార్టీస్, సప్లయర్స్ అండ్ కస్టమర్స్. ఇది కూడా ఒక రకమైన ఇంట్రానెట్టే అంట, కానీ ఇట్ ఈస్ టైపికల్లీ ఓపెన్ టు ఎక్స్టర్నల్ పార్టీస్. కనుక బయట ఎక్స్టర్నల్ పార్టీస్కి, సప్లయర్స్కి, కస్టమర్స్కి వీటికి ఓపెన్ అప్ అయి ఉండిద్ది అనమాట. వీళ్ళు ఛాన్స్ ఇస్తే వాళ్ళు కూడా వాడుకుంటూ ఉంటారు. దాన్ని ఎక్స్ట్రానెట్ అంటారు. ఓకేనా అండి. తర్వాత కంప్యూటర్ సెక్యూరిటీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ కంప్యూటర్కైనా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో కంప్యూటర్ సెక్యూరిటీలో మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది మాల్వేర్ అనమాట. ఏంటి మాల్వేర్ అంటే, ఇట్ ఈస్ అన్వాంటెడ్ సాఫ్ట్వేర్ రన్ బై అన్ఆథరైజ్డ్ పర్సన్ టు రన్ ఆన్ యువర్ కంప్యూటర్. ఏంటంట, అన్వాంటెడ్ సాఫ్ట్వేర్. మన కంప్యూటర్కి అవసరం లేని ఒక ప్రోగ్రామ్ ఎవరో వేరే వ్యక్తి, థర్డ్ పర్సన్ ద్వారా మన సిస్టంలోనికి వచ్చి మన సిస్టంలోని డేటాని కరప్ట్ చేసింది. దాన్ని మనం ఏమంటాం, మాల్వేర్ అంటాం. అదనమాట. ఈ మాల్వేర్లో చాలా రకాలు ఉంటాయి. ఇదిగోండి, కంప్యూటర్ వైరసెస్, వామ్స్, ట్రోజన్ హార్సెస్, రూట్ కిట్స్, స్పైవేర్, యాడ్వేర్, ఇవన్నీ కూడా రకరకాల కంప్యూటర్కి సంబంధించిన మాల్వేర్కి సంబంధించిన విషయాలు అనమాట. దాంట్లో వైరసెస్ ఒక భాగం. ఇలా ఏ రకంగా అయినా సరే వైరస్ అనేది మన సిస్టంలోకి రావచ్చు, రకరకాలుగా రావచ్చు. ఇవన్నీ రకరకాల మాల్వేర్స్ అనమాట. దాంట్లో వైరస్ ఒక భాగం అనమాట. మనకి ఎక్కువగా వైరస్ అనేది అటాక్ అవుతూ ఉండిద్ది మన సిస్టమ్స్కి. ఎందుకు, ఎక్కడెక్కడో పెన్ డ్రైవ్స్ తీసుకెళ్తాం, ఇంటర్నెట్ షాపుల్లో అక్కడక్కడ పెడుతూ ఉంటాం, అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ మన పీసీకి పెట్టుకుంటూ ఉంటాం. ఏమైపోయిద్ది, వేరే వేరే వెబ్సైట్స్లో ఎక్కడెక్కడో వేరే వేరే చెత్త ఇన్ఫర్మేషన్ ఉండిద్ది. వాటిలో ఏముండిద్ది, వైరస్ ఉండే అవకాశం ఉంది. నువ్వు తీసుకొచ్చి నీ పీసీకి పెట్టుకుంటున్నావు, నీ పీసీకి కూడా ఏమొస్తుంది, వైరస్ వచ్చేస్తుంది. మాల్వేర్ ఎంటర్ అయిపోయింది, డేటా కరెక్ట్ అయిపోయింది, ప్రమాదం అన్నమాట. ఓకేనా. అలాంటప్పుడు మన సిస్టమ్స్ పాడవకుండా ఉండాలంటే మనం యాంటీవైరస్ సాఫ్ట్వేర్లను వాడాలి. యాంటీవైరస్ సాఫ్ట్వేర్లు అంటే అవాస్ట్, ఏవీజీ, K7, క్యాస్పర్స్కీ, ట్రెండ్ మైక్రో, క్విక్ హీల్. అందరూ వాడేది ఎక్కువ క్విక్ హీల్ అనమాట. మెక్ఫ్రీ, నార్టాన్. ఈ క్విక్ హీల్, ఈ నార్టాన్ ఎక్కువగా అందరూ వాడుతూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాడేది ఏంటంటే ఈ రకమైన యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ అనమాట. ఇవి వేసుకుంటేనే ఏ రకమైన మాల్వేర్ మన సిస్టంలోకి ఎంటర్ అయినా మన సిస్టమ్ డేటా కరెక్ట్ అవ్వదు, ఫార్మేట్ అవ్వకుండా ఉండిద్ది అనమాట. లేకపోతే మన చేతులారా మనమే మొత్తం ఫార్మేట్ చేసుకుని మన డేటాని లాస్ అవ్వాల్సిన అవసరం అనేది ఏర్పడిద్ది. ఓకేనండి. తర్వాత ఫైర్ వాల్. వాట్ డస్ ఇట్ మీన్ ఫైర్ వాల్ అంటే, ఇట్ హెల్ప్స్ ద నెట్వర్క్ టు కీప్ సెక్యూర్. ఎప్పుడైతే ఫైర్ వాల్ అనేది మనం చెప్పుకున్నామో అది మన నెట్వర్క్ని ఎప్పుడు సెక్యూర్గా ఉండేలా చేసిద్ది అనమాట. కంట్రోల్ ద ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ నెట్వర్క్ ట్రాఫిక్ అనమాట. మన ఫోన్లో కూడా చాలా ఫైర్ వాల్ ఆప్షన్స్ ఉంటాయి. వాటిని ఆన్ చేసుకున్నాం అనుకో, ఎటువంటి వెబ్సైట్స్ ఓపెన్ చేసినా కొన్ని ఇన్కమ్ సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. వాటిని పొరపాటున నొక్కామే అనుకోండి, ఆ ట్రాఫిక్ మన ఫోన్లోకి వచ్చేసింది, అంతే. ఇక అక్కడ ఎన్నో రకాలుగా వైరస్ అనేది జనరేట్ అయిపోయింది. ఓకేనా. కాబట్టి మన ఫోన్కి వచ్చే ఇన్కమింగ్ సిగ్నల్స్ ఏంటి, అవుట్ గోయింగ్ సిగ్నల్స్ ఏంటి, ఈ మొత్తం ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలి. వెదర్ టు ఎలో డేటా ప్యాకెట్స్ ఆర్ నాట్. బయట వైపు నుంచి వస్తున్న వాటిని ఎలో చేయాలా వద్దా, మనం కూడా అంతే.
కొన్ని మోడ్ ఏపీకేస్ డౌన్లోడ్ చేసుకుంటూ వేసుకుంటూ ఉంటాం. వాటిని ఏమనిద్ది, ఇది వేసుకుంటే నీ సిస్టమ్ వీక్ అయిద్ది అని అంటాం. మనం ఏం చేస్తాం, అయినా వేస్తాం. ఇప్పుడు యూట్యూబ్లో వీడియో డౌన్లోడ్ చేసుకోవాలి, అందరూ ఏం వేస్తారు, ట్యూబ్మేట్ అనే యాప్ ఒకటి ఉంటుంది అనమాట, దీన్ని వేస్తారు. ఏమైంది దీనివల్ల, అది ప్లే స్టోర్లో లేదు, బయట అప్లికేషన్ అనమాట. దానివల్ల మన సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది వీక్ అయిపోయింది, స్లో అయిపోయింది. ఎందుకు, అది అడిగింది ఎలో చేయమంటావా లేదా అని, నువ్వు ఎలో చేసావు. ప్లే స్టోర్లో ఉన్న యాప్స్ మాత్రమే ఎలో చేయాలి, బయట వాటిని చేసుకున్నావో దెబ్బ పడిపోయింది, సిస్టమ్ వీక్ అయిపోయింది, స్లో రన్ రేట్ అనమాట. అసలు పనిచేయాల్సిన ప్రాసెసర్ స్పీడ్ కన్నా తక్కువ అయిపోయింది. అలాంటివన్నీ రాకుండా ఒక సిస్టమ్కి ఫైర్ వాల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఎప్పుడు కీప్ సెక్యూర్గా ఉంచుతూ ఉంటుంది అనమాట. వైరస్ వచ్చిన తర్వాత యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వేసుకోవడం కన్నా ముందే ఫైర్ వాల్ డిజైన్ చేసుకున్నాం అనుకో, చక్కగా సిస్టమ్ పనిచేసింది. అలాంటి సెక్యూర్ పర్పస్ కార్లు, సెక్యూర్ పర్పస్ పీసీస్, అంత సెక్యూరిటీ ఎక్కువైపోయింది ఇప్పుడు. కార్కైనా పీసీకైనా దేనికైనా అలా ఉండే వాటినే కొనుక్కోవాలన్నమాట, అప్పుడే మనకి మంచిది. తర్వాత ఇన్స్ట్రక్షన్ సైకిల్ అంటే ఏంటో చూద్దాం. ఇన్స్ట్రక్షన్ సైకిల్ అంటే ఒక పని, ఒక సిస్టమ్ ఒక పని చేయాలంటే 4 పద్ధతులు ఉంటాయి. ఒకదాని పేరు ఫెచ్ అంటారు, ఒకదాని పేరు ఫెచ్ జరగగానే డీకోడ్ జరగాలి, డీకోడ్ జరగగానే ఎగ్జిక్యూట్ జరగాలి, ఎగ్జిక్యూట్ జరగగానే స్టోర్ అవ్వాలి. సో ఫస్ట్ది ఫెచింగ్ ద ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద మెమొరీ. నువ్వు ఏదో పని చేద్దాం అనుకున్నావు, మెమొరీలో ఇన్స్ట్రక్షన్ ఫెచ్ అవ్వాలి. ఫెచ్ అంటే తెచ్చుకోవటం అని అర్థం అనమాట. తర్వాత డీకోడింగ్ చేయాలి, నువ్వు ఏం ఆపరేషన్ చేద్దాం అనుకున్నావు దానికి తగ్గట్టుగా తెచ్చుకున్న దాన్ని డీకోడ్ చేయాలి. తర్వాత ఎగ్జిక్యూటింగ్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయగానే నీ పని అయిపోయింది, ఏ పని చేద్దాం అనుకున్నావో ఆ పని చేసావు. తర్వాత స్టోర్ చేసుకోవాలి. సో ఫెచింగ్, డీకోడింగ్, ఎగ్జిక్యూటింగ్, స్టోరింగ్, దిస్ ఆల్ 4 పనులు జరిగితేనే ఒక ఇన్స్ట్రక్షన్ సైకిల్ కంప్లీట్ అయినట్టు. ఈ 4ట్లో ఏది మిస్ అయినా పని పూర్తిగా జరగలేదు, పని మిగిలిపోయింది. ఓకే, రిమైనింగ్ వర్క్ అలా ఉంది అని అర్థం అనమాట. ఓకేనా అండి. తర్వాత ఈ ఫైల్ ఎక్స్టెన్షన్ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం నేను ఫైల్ ఎక్స్టెన్షన్స్ గురించి చెప్పినప్పుడు కాస్త హడావుల్లో ఫాస్ట్గా 2-3 పదాలు తప్పుగా చెప్పాను. ఇంకో విషయం, నేను ఎప్పుడైనా ఉద్దేశపూర్వకంగా ఎప్పుడు తప్పు చెప్పను, కాస్త నేను ఫాస్ట్ ఎక్కువ అనమాట. హడావుడిగా ఏమైనా తప్పు చెబితే దయతో మీరు నన్ను చూపించే ప్రేమతో కాస్త క్షమించండి, అంతేగాని కామెంట్స్లో ఎలా పడితే అలా రాయొద్దు. అర్థమైందా. ఉద్దేశపూర్వకంగా తప్పేందుకు చెబుతాను చెప్పండి, రైట్ చెప్పడానికే వస్తాను కదా. ఒకవేళ తప్పేదో చెప్పామనుకో, వీడు పెద్ద సైన్స్ టీచర్ అంట, వీడు చెప్పడానికి వచ్చాడు అని అంటంలో దానికి ఏమీ లేదు, ఏదో నా మీద అసూయతో ఆ మాట అంటున్నారు తప్ప దానివల్ల ఉద్దేశం ఏమీ లేదు. తప్పులు అందరూ చేస్తారు, సరి చేసుకోవడం గొప్ప. నేను సరి చేసుకొని మళ్ళీ తప్పనిసరిగా చెబుతాను అనమాట. ఓకేనా. కాబట్టి తప్పులు ఎప్పుడైనా చెబితే దయచేసి అర్థం చేసుకోండి, కామెంట్ సెక్షన్లో రాస్తాను. ఓకేనా, పలాంది తప్పు చెప్పాను, నెక్స్ట్ వీడియోలో కరెక్ట్ చేస్తాను అని చెప్పి కామెంట్ సెక్షన్లో రాస్తాను. కాబట్టి దాని దగ్గర ఎలా పడితే అలా మాట్లాడద్దు. ఓకేనా, జాగ్రత్తగా కాస్త గౌరవంగా మాట్లాడుకుంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నాం కాబట్టి మనందరికీ బాగుండిద్ది, పద్ధతిగా ఉండిద్ది. ఓకేనా, గొడవలు గిడవలు ఏమి ఉండకూడదు. చక్కగా వచ్చామా, మంచిగా చదువుకున్నామా, పేరు గుర్తుపెట్టుకున్నామా, వెళ్ళిపోయామా, అంతే. ఓకేనా అండి. కాబట్టి ఆ రోజు 2-3 తప్పులు చెప్పాను, ఈరోజు వాటిని కరెక్ట్ చేస్తాను. ఓకేనా. ఫస్ట్ది GIF, గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మేట్ అంటారు. GIF అంటే మనం కూడా వాట్సాప్లో GIF ఇమేజెస్ని బాగా సెండ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ JPG, జాయింట్ ఫోటోగ్రఫిక్ గ్రూప్ అనమాట. JPGలో ఇంకోటి కూడా ఉంది, JPEG, జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్స్ గ్రూప్ అనమాట. ఇదేమో JPG, ఇదేమో JPEG, గుర్తుపెట్టుకోండి. PNG, పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్స్. నెక్స్ట్ PDF, పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మేట్. నెక్స్ట్ PSD, ఫోటోషాప్ డాక్యుమెంట్. నెక్స్ట్ XML, ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్, ఇందా మాట్లాడుకున్నాగా HTML, XML అని, అదనమాట. నెక్స్ట్ CSV, కొమా సెపరేటెడ్ వాల్యూస్. TTF, ట్రూ టైప్ ఫాంట్. మనం ఏ ఫాంట్ అయినా డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి, ఫాంట్లో లాస్ట్లో ఎక్స్టెన్షన్ .ttf అని ఉండిద్ది. .ttf నేను కూడా మీకు థంబ్నెయిల్ చేసేటప్పుడు తెలుగు ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకుంటాను. ఫాంట్ డౌన్లోడ్ చేయగానే లాస్ట్లో TTF అని ఉండిద్ది అనమాట. ట్రూ టైప్ ఫాంట్ అని అర్థం అనమాట. నెక్స్ట్ MPEG, మూవింగ్ పిక్చర్ ఎక్స్పర్ట్స్ గ్రూప్. మనం కూడా RRB గ్రూప్ D ఎగ్జామ్స్కి అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏం చేయాలి, ఒకవేళ అది డాక్యుమెంట్ అనుకోండి PDFలో అప్లోడ్ చేయాలి, కాదు ఫోటో సిగ్నేచర్ అనుకోండి JPG లేదా JPEG, వాడిచ్చిన లెంత్లో వాడిచ్చిన సైజులో అప్లోడ్ చేయాలన్నమాట. ఇవన్నీ కూడా ఫైల్ ఎక్స్టెన్షన్స్. ఓకేనండి. కమింగ్ టు ఇదిగోండి, ఇవి రకరకాల అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అని ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా. ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్లో ఒక ప్రాసెస్ చేసిన తర్వాత ఫైల్ అనేది రకరకాలుగా సేవ్ అయింది.
ఉదాహరణకి ఎంఎస్ వర్డ్లో .doc అని, ఎంఎస్ ఎక్సెల్లో పనిచేసామనుకోండి ఫైల్ని సేవ్ చేస్తే .xls అని, నెక్స్ట్ పవర్ పాయింట్లో అనుకోండి .ppt అని, ఎంఎస్ యాక్సెస్లో అనుకోండి .mdp అని, నోట్ ప్యాడ్లో అనుకోండి .txt అని, ఇలా రకరకాలుగా అప్లికేషన్ అనేది సేవ్ అవుతూ వచ్చింది అనమాట. ఓకేనా పాయింట్, అది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ఫైల్ ఎక్స్టెన్షన్స్ అనమాట. సో దీంతో ఐటీ లిటరసీకి సంబంధించి అన్నిటినీ కూడా నేను కంప్లీట్ చేశాను. ఎక్కువగా ఎగ్జామ్స్లో అడుగుతున్న ప్రతి సెక్షన్ని మీ దగ్గరికి తీసుకొచ్చి 3 వీడియోస్ రూపంలో మీకు అందించాను. ఈ అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వైసీడీ బుక్లో ఉన్నాయి. కాస్త బద్ధకాన్ని పక్కన పెట్టి చక్కగా కూర్చుంటే గంటన్నరలో 250 క్వశ్చన్స్ ఈజీగా అయిపోతాయి. చక్కగా 250 క్వశ్చన్స్ చూసుకున్నావు అనుకో, కంప్యూటర్ అనే దాన్ని నువ్వు పూర్తి చేసిన అవుతావు. ఇంకా అటు ఇటుగా 30 రోజులు సమయం ఉంది. కాబట్టి చక్కగా కూర్చో, సాయంత్రం పూట ఓపెన్ చేసి వైసీటీ బుక్ ఓపెన్ చేసి అన్నీ చదువు. కాన్సెప్ట్ మొత్తం నేర్చుకున్నావుగా, ఎల్లు. నేను చెప్పిన కాన్సెప్ట్లు చాలా వస్తాయి, రావచ్చు 10 కాన్సెప్ట్లు 5 కాన్సెప్ట్ రావచ్చు. సార్ చెప్పలేదు కదా అనకుండా చెప్పినంత వరకు చూసుకొని ఆ మిగిలిన కాన్సెప్ట్లు ఉంటాయి వాటిని చదువుకో, గుర్తుపెట్టుకో, అయిపోయింది. ఓకేనా, ఈజీగా ఉండిద్ది, కేల్కతం, ఇబ్బందే ఉండదు. ఓకేనా, అలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్స్ మీద కూడా వీడియో చేస్తున్నాను. ఆ వీడియోని కూడా పూర్తి అవ్వంగానే పీడిఎఫ్ని టెలిగ్రామ్ గ్రూప్లో పెడతా. పూర్తి అవ్వకుండా మీరు పెట్టమన్నా ప్రయోజనం లేదు. దాన్ని అద్భుతంగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అది కూడా ఎక్కడైతే బిట్ పడే సెక్షన్స్ ఉంటాయో వాటినే చదువుతాను. నా జ్ఞాన ప్రదర్శన చేయకుండా ఎక్కడైతే బిట్ పడే సెక్షన్స్ ఉన్నాయో వాటిని, దాన్ని కూడా ఒక 2-3 వీడియోలు అందించామనుకోండి, ఒక 10వ తారీఖు కల్లా ఎన్విరాన్మెంట్ కూడా పూర్తి అయిపోయింది. ఇక నాకు 20 రోజులు సమయం ఉండిద్ది. ఇక 20 రోజుల్లో చూడండి రకరకాల క్వశ్చన్స్ నాకు కంటికి కనపడినవన్నీ తీసుకొచ్చి ప్రాక్టీస్ సెట్లో పెట్టేస్తా. ప్రాక్టీస్ చేపిస్తూనే ఉంటా. కనబడిన ప్రతి క్వశ్చన్ పెడతా, కొత్తగా అనిపిస్తే పెడతా, ఇబ్బందిగా ఉంటే పెడతా, క్యాలిక్యులేషన్ ఉంటే పెడతా, ఎగ్జామ్లో వచ్చిద్దిరా అంటే పెడతా. క్వశ్చన్ అనేది పోకూడదు, బౌండరీ గీయాలా, అది ఎగ్జామ్లో రావాలా, అంతే. అలాంటి క్వశ్చన్స్ అన్ని 20 రోజులు ప్రాక్టీస్ మార్తాలను పెడతా. చక్కగా రాయండి, అద్భుతంగా రాయండి. 500-700 క్వశ్చన్ల దాకా ఉన్నాయి, మొత్తాన్ని పెడతా. ఓకేనా. సో 10వ తారీఖు లోపు ఎన్విరాన్మెంట్ కూడా కంప్లీట్ చేస్తా. ఇది మన ప్లాన్ అనమాట. ఈ ప్లాన్కి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వండి. ఎవ్వరూ కూడా చెక్కు చెదరకుండా, డీవియేట్ అవ్వకుండా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. వీడియో అప్లోడ్ అవ్వంగానే పీడిఎఫ్ టెలిగ్రామ్లోకి వచ్చేద్ది, అదే గుర్తు మీకు. ఓకేనా. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.